సమాజానికి పెద్ద ఇబ్బంది పెట్టేది ఇండియన్ సమాజానికి అంటే డైవర్స్. ఒక 3 years తర్వాత అమ్మాయి స్టార్ట్ చేయడం ఏమనంటే ఈ హ్యాబిచుయేటెడ్ టు డ్రగ్స్. డివోర్స్కి దారి తీయడంలో ఫైనాన్షియల్ స్టేటస్ కూడా ఒక పార్ట్. ఎందుకు అని అంటే బట్ ఎమోషనల్లీ అన్అవైలబుల్ ఉండడంతో పాటు ఫిజికల్లీ కూడా అన్అవైలబుల్ ఉండకపోయేసరికి మ్యారేజ్లో దొరకనిది బయట ఎత్తుకోవడానికి ట్రై చేస్తున్నాం. ఇప్పుడు గొడవ జరగకముందే ఫోన్ వెళ్తుంది అమ్మకు నాన్నకు. పెళ్లి చేసుకునే ముందు వారు పెళ్లి చేసుకునేటప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి దట్ డివోర్స్ అవుతుంది అప్పుడు జాగ్రత్తగా ఉండొచ్చు, ఇద్దరు సేఫ్గా ఉండొచ్చు అని చెప్పి 6 లక్షలు ఎందుకు నీకు అని జడ్జి అడిగితే మేకప్ కింది, ఫుడ్ కింది, ట్రావెల్ కింది, నా రెంట్ కింది అని చెప్పి పెద్ద లిస్ట్ వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ ప్యాకప్ చేసేవాళ్ళు లేరు, ప్యాకప్ చేస్తే వినేవాళ్ళు అసలు లేరు. ఏంటంటే డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్. ఇది చాలామంది అలవాటు పరుచుకుంటున్నారు కూడా. అమ్మాయి లాయల్టీ అబ్బాయికి డబ్బులు లేనప్పుడు తెలుస్తుంది, అబ్బాయి లాయల్టీ అబ్బాయికి డబ్బులు వచ్చిన తర్వాత తెలుస్తుంది. బా బ్యూటిఫుల్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది RRR షో రా అండ్ రియల్ విత్ రోహిత్. ఈ ఎపిసోడ్ మొత్తంలో మనం సమాజంలో ఎటువంటి ప్రస్తుతమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా పీడిచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, ఒక ఇద్దరు కపుల్స్ మధ్యలో ఒక రిలేషన్షిప్ని డ్యామేజ్ చేయడానికి పుట్టుకొచ్చే రీజన్స్ అండ్ దాని నుండి స్టార్ట్ అయ్యే లీగల్ ఇష్యూస్కి కానీ డివోర్స్ కేసెస్ పెరిగిపోతున్నాయి, ఇట్లాంటివన్నిటికీ రీజన్ ఏంటి, డార్క్ సైడ్ ఆఫ్ ఇండియన్ మ్యారేజెస్. మనకు కనిపించేది ఒక సైడ్, కనిపించేది ఇంకొక సైడ్, అది దానిని ఎక్స్పోజ్ చేయడానికే ఈ పాడ్కాస్ట్. దీంట్లో మన గెస్ట్ వైస్ చైర్మన్ ఆఫ్ బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ అడ్వకేట్ సునీల్ గౌడ్ గారు. చాలా వైడ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఇతనికి, సివిల్ కేసెస్, డివోర్స్ కేసెస్. మనం అనుకుంటాము లాయర్స్ అంటే ఎంతసేపు డివోర్స్ అంటే ఒకరికి డివోర్స్ ఇప్పిస్తే ఇంకొకరికి మంచోళ్ళు అయిపోతారు వాళ్ళు, కానీ తన ఇంటెన్షన్ డివోర్స్ ఇప్పించాలని కాదు. ఏ లాయర్ కైనా తన ఇంటెన్షన్ డివోర్స్ ఇప్పించాలని కాదు, కలిసి ఉండాలనే ఇంటెన్షన్ ఉంటుంది. ఈ పాడ్కాస్ట్ ద్వారా ఈ మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాం సొసైటీకి. దీని నుండి మీకు ఏమాత్రం వాల్యూ వచ్చినా కూడా సబ్స్క్రైబ్ చేయడం మిస్ అవ్వద్దు లేజీ మసిల్ యూట్యూబ్ ఛానల్కి. హలో అంకుల్, వెల్కమ్ టు ది RRR షో రా అండ్ రియల్ విత్ రోహిత్. ఎట్లా ఉన్నారు అంకుల్? ఫైన్, థ్యాంక్ యూ రోహిత్. సో చాలా కాలం నుంచి మనం కలుద్దాం అనుకున్నాం, ఈ విధంగా కలిసాం. సో నేను ఇంత దగ్గరగా అంటే అన్అఫీషియల్గా లాయర్స్తో, ప్రొఫెషనల్ లాయర్స్తో మాట్లాడుతుంటా, బట్ ఇంత దగ్గరగా అఫీషియల్గా కోట్ వేసుకొని అదే అపియరెన్స్తో ఉన్నాడంటే ఇదే ఫస్ట్ టైం నేను. ఓకే, మీరు స్పెసిఫిక్గా డివోర్స్ కేసెస్కి స్పెషలిస్ట్ లాగా కదా, అంటే ఎట్లా ఉంటుంది? ఇప్పుడు మనం ఇంజనీరింగ్ కానీ డాక్టర్స్ కానీ వాళ్ళ స్పెషలైజేషన్స్ కోర్సెస్ అంటూ ఉంటాయి చదువుకున్నాం అయిపోయిన తర్వాత. మీకు కూడా అట్లే ఉంటుందా, లేదా వాదిస్తూ కోర్టులో అరే నేను డివోర్స్ కేసు వాదిస్తే ఇంకా చాలా బాగా వాదించగలను అనే ఇంటెన్షన్తో ఈ సైడ్కి వస్తారా? ఎట్లా ఉంటుంది ఆ సినారియో? నాట్ లైక్ దిస్. ఇప్పుడు మెడికల్ సైడ్ ఏదైతే ఉంటుందో, పీజీ అనగానే ప్రొఫెషనలిజం వచ్చేస్తుంది కదా, పీజీ చేయాలా కంపల్సరీ అని చెప్పేసి. దీంట్లో వచ్చేవరకు ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ LLB ఇంపార్టెంట్, ఆ తర్వాత కొద్దిమంది LLM చేస్తారు స్పెషలైజేషన్ కోసం. బట్ నా ఒపీనియన్లో ప్రొఫెషన్కి LLM అవసరమే, బట్ అంత ఇంపార్టెంట్ కాదు. బట్ ఇక్కడ ఏంటంటే ప్రాక్టీస్ చేసుకుంటూ మీకు ఎక్కడ ఇంట్రెస్ట్ ఉంది, క్రిమినల్ సైడ్ ఇట్స్ అ వాస్ట్ సబ్జెక్ట్. క్రిమినల్ సైడా లేకపోతే సివిల్ సైడా, సివిల్ సైడ్లో కంపెనీ సైడ్. ఇప్పుడు సమాజానికి పెద్ద ఇబ్బంది పెట్టేది ఇండియన్ సమాజానికి అంటే డైవర్స్. సో ఇలాంటి స్పెషలైజేషన్కి వెళ్తుంటారు. అది కమర్షియలైజేషన్ లాగా అనుకోని అయితే జనరల్గా వెళ్ళరు. సో డిపెండ్స్ ఆన్ యువర్ సీనియర్. మీరు ఏ సీనియర్ దగ్గర ఉంటారో, వాళ్ళ దగ్గర ఏం కేసెస్ ఉన్నాయో దాన్ని బట్టి ఉంటుంది. లేదు మీకు ముందే దేంట్లో ఇంట్రెస్ట్ ఉంది దాన్ని బట్టి, దేంట్లో ఇంట్రెస్ట్ ఉంటుంది అనేది కొద్దిగా, బట్ మ్యాక్సిమం డిపెండ్స్ ఆన్ యువర్ సీనియర్. మీకు ఏ సీనియర్ ఉంటాడో ఆ సీనియర్ ప్రాక్టీస్ని బట్టి మీరు ఎమర్జ్ అవుతారు. సో అట్లాంటి మీ ఫస్ట్ కేసు ఏమైనా గుర్తుందా? ఎప్పుడైతే మీరు టిప్ ఆఫ్ అవ్వాలనుకున్నారు దట్ నార్మల్ కేసెస్ నుంచి డివోర్స్ కేసెస్కి, నేమ్స్ ఏం చెప్పాల్సిన అవసరం లేదు, బట్ జస్ట్ పీపుల్ ఇద్దరు ఉన్నారు అన్నట్టు ఏదైనా కేసు గుర్తుందా మీకు? మ్యాక్సిమం మా సీనియర్ వచ్చేసి కంపెనీ సైడ్ అండ్ సివిల్ సైడ్, రెవెన్యూ సైడ్ మేము అలాంటివి చేస్తుంటేవి. సో యాక్చువల్గా కేసెస్ అనేటివి ఎలా వస్తుంటాయి అంటే సీనియర్ రెఫరెన్స్తోని.
సీనియర్ రెఫరెన్స్తోని. లేదు అని అంటే జనరల్గా ఫ్యామిలీ నుంచి కానీ నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ద్వారా. వీళ్ళు ముగ్గురే. ఎందుకంటే అడ్వకేట్ అంటే చాలా కేసెస్ వచ్చేది మీకు డిమాండ్ వచ్చాక. మీకు ఎప్పుడైతే డిమాండ్ పెరుగుతుందో వాళ్ళు వస్తారు. డిమాండ్ రాకముందు మీ దగ్గరికి వచ్చే క్లయింట్స్ ఎవరంటే మీ సీనియర్ పంపించే కేసులు, మీ సీనియర్తో చేసే కేసులు, మీరు ఫ్యామిలీ రెఫరెన్స్, ఫ్రెండ్స్ రెఫరెన్స్. సో ఆ విధంగా ఒకటి ఫ్యామిలీ రెఫరెన్స్తో వచ్చినుండే. ఆ ఫ్యామిలీ రెఫరెన్స్తో వస్తే ఇట్స్ టోటల్లీ డిఫరెంట్ కేస్ అది. అబ్బాయి పెళ్లి చేసుకున్నప్పుడు బాగానే ఉన్నాడు, అంతా ఓకే ఉంది. అమ్మాయి కూడా డిగ్రీ చేసింది, అబ్బాయి ఇంటర్మీడియట్ చేశాడు. ఒక్క నిమిషం, ఇది ఎప్పుడు? ఇది ఇయర్ అరౌండ్ 2012-13. ఓకే, కంటిన్యూ. 2013. ఒక 3 years తర్వాత అమ్మాయి స్టార్ట్ చేయడం ఏమనంటే ఈ హ్యాబిచుయేటెడ్ టు డ్రగ్స్. అయినా కూడా మన హిందూ అమ్మాయిలు కానీ ఇండియన్స్ కానీ ఏంటంటే పేరెంట్స్కి చెప్పరు మ్యాక్సిమం. స్టార్టింగ్ కొద్దిగా సెట్ అవుతాడేమో, సెట్ చేసుకుందామేమో అని అనుకుంటారు. సో ఒక స్టేజ్ తర్వాత అక్కడ నుంచి హరాస్మెంట్ పెరుగుతుంటే అప్పుడు చెప్తారు. సో అలా అది అక్కడ ఓపెన్గా తర్వాత తెలిసింది ఏంటంటే పేరెంట్స్కి తెలుసు, అబ్బాయి పేరెంట్స్కి తెలుసు, కానీ వీళ్ళకి చెప్పకుండా లేదు మ్యారేజ్ అయిపోతే సెట్ అయిపోతాడేమో అని. ఈ ఇష్యూస్ జనరల్గా ఎక్కువ జరుగుతుంటాయి. మ్యారేజ్ అయిపోతే సెట్ అవుతాడేమో, సెటిల్ అయిపోతారు అని చెప్పేసి మ్యారేజెస్ చేస్తుంటారు. సో బట్ ఇట్లాంటి హ్యాబిట్స్ ఒకసారి వచ్చాక అవి పోవు. సో నేను అనుకుంటాను 90% పోవు అవి. ఆ తర్వాత ఒక తెలిసాక ఒక 2 years ఆమె చెప్పకుండా ఉన్నాక తర్వాత షీ హెస్ డిసైడెడ్ టు టెల్ టు పేరెంట్స్. చెప్పాక వాళ్ళని పిలిచి అడగడము, వాళ్ళు ఏదో తప్పించుకోవడం పేరెంట్స్. ఆ తర్వాత వాళ్ళ పేరెంట్స్ అమ్మాయి మీద గ్రజ్ పెంచుకోవడం, అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న గ్రజ్ పెంచుకోవడం. ఆ తర్వాత అది లాస్ట్కు డైవర్స్ వరకు వచ్చేసింది. సో డైవర్స్ తీసుకున్నారు. సో ఇలాంటివి కొన్ని మూవ్ చేస్తుంటాయి. సో అంటే ఇది చాలా బేసిక్ క్వశ్చన్ అవ్వచ్చు, బట్ ముందు కాన్వర్జేషన్కి ఇది ఒక ఫౌండేషన్ లాగా అనుకోండి. ఇద్దరు కపుల్స్ విడిపోతున్నారే అనుకోండి, ఒక లాయర్ దగ్గరికి రావాల్సిన అవసరం ఏముంది? వాళ్ళకి విడిపోతున్నారు, వాళ్ళు మూవీస్లో చెప్పినట్టు డాక్యుమెంట్స్ పైన సైన్ చేసుకుంటారు, వాళ్ళ వేస్లో వాళ్ళు వెళ్ళిపోతారు. ఒక లాయర్ రోల్ ఏముంటుంది? ఒక ఇద్దరు కపుల్ని విడదీయడం అనే అర్థం కరెక్ట్ కాదనుకోండి, బట్ స్టిల్ వాళ్ళ రోల్ అంటే వాళ్ళ ఐడియాని సపోర్ట్ చేయడానికి లాయర్ రోల్ ఏముంటుంది యాక్చువల్లీ? లాయర్ రోల్ అంటే ఇండియన్ సిస్టంలో ఏముందంటే మీరు చెప్పిన మాటనే ఈరోజు రచ్చబండ పైన సర్పంచులు, వార్డు మెంబర్లు, కుల పెద్దలు, ఇంటి పెద్దలు కూడా ఇవన్నీ మన పాత జమానాలు అనుకోండి తెలంగాణ లాంగ్వేజ్లో ఇవన్నీ జరుగుతుండే. అక్కడక్కడ చేసేసి అక్కడే పర్మనెంట్ అలిమిని సెటిల్మెంట్ చేసేసి ఎక్కడక్కడ చేసేసి ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోతుండే. మళ్ళా వాళ్ళు ఈమె మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే ఈమె చేసుకుంటుండే, ఆయన మ్యారేజ్ చేసుకోవాలంటే చేసుకుంటుండే. బట్ మళ్ళీ ఒకరినొకరు డిస్టర్బ్ చేయడం కానీ ఇవన్నీ లేకుండే. సో కాలం ముందరికి వెళ్తుంటే మెల్లిమెల్లిగా ఏంటంటే లీగాలిటీ అనేది వచ్చింది. లీగాలిటీ అనేది ఏ విధంగా వచ్చిందంటే ఒక అబ్బాయి డైవర్స్ కావాలంటే అమ్మాయి ఇంతకుముందు సర్పంచ్ కానీ ఎవరైనా చెప్తే వింటుండే, ఇప్పుడు లేదు అది. అది పోలీస్ స్టేషన్ అనుకోండి, లేకపోతే కోర్టుకి వెళ్ళడం కానీ, ఇది మెల్లిమెల్లగా ఇది అలవాటు పడిపోయింది, హ్యాబిట్గా వచ్చేసింది. ఆ మోడ్ నుంచి బయట వచ్చేసారు. ఏదైతే పెద్దలు చెప్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా తక్కువ జరుగుతుండే సమాజంలో డైవర్స్ అంటే. పెద్ద ఊర్లో ఒక్కటి జరిగితే అదొక పెద్ద న్యూస్.
ఒక 5-10 సంవత్సరాలకి. పుట్టింటికి వచ్చేసింది ఆమె. ఓ ఆయన చాలా వెళ్ళిపోయింది పెద్ద అన్నట్టు. న్యూస్. పుట్టింటికి రావడం తక్కువ, ఒకవేళ వచ్చినా కూడా ఒక కొన్ని మంత్స్ తర్వాత మళ్ళీ ఏదో విధంగా సెటిల్ చేస్తే మళ్ళీ పోయి సెటిల్ అయిపోతుండే ఇష్యూ. సో ఇప్పుడు అది పోయింది. అది పోగానే కొద్దిగా ఎవ్రీథింగ్ కొంచెం కమర్షియల్ కూడా యాడ్ అవుతుంది కాబట్టి అప్పుడు అందరూ లాయర్లు కానీ, డాక్టర్లు కానీ, చార్టెడ్ అకౌంటెంట్స్ కానీ, ఆల్ ప్రొఫెషనల్స్ 100% కరెక్ట్ ఉన్నారని చెప్పలేము మీరు అడిగే క్వశ్చన్. సో దానికి ఫ్లేవర్ యాడ్ చేస్తుంటారు అది కొద్దిగా. బట్ ఓవరాల్ ఏంటంటే ఇది ప్రాక్టీస్ అయిపోయింది ఇప్పుడు. ఎవరు చెప్తే ఎవరు వినకుండా ఒకటి, ఇంకొకటి ఏంటంటే లీగాలిటీ. ఇప్పుడు ఫస్ట్ మ్యారేజ్ అయిపోయింది అనుకోండి, విడిపోయారు, సెకండ్ మ్యారేజ్ కోసం వెళ్తారు అనుకోండి. అక్కడ అమ్మాయి వాళ్ళు అబ్బాయి వాళ్ళు ఏమడుగుతారు, మీకు ఏమైనా డాక్యుమెంట్ ఉందా అంటే, అక్కడ పెద్దల మధ్యలో రాసుకున్నాం మేము, ఈ డాక్యుమెంట్ ఉంది అంటే నాలాంటి వాళ్ళకు మీలాంటి వాళ్ళకు చదువుకున్న వాళ్ళకి చూపిస్తారు. ఇది బాగానే ఉందబ్బా, కానీ కోర్టు కాదు ఇది, కోర్టు అయితేనే చెల్లుతుంది అని చెప్తారు. కోర్టు అయితేనే చెల్లుతుంది అనగానే ఎవరు కావాలా? లాయర్ కావాలి. సో లీగాలిటీ కోసం లాయర్ ఇక్కడ అవసరం. అది చాలా పెద్ద ఇంపార్టెంట్ ఇష్యూ. అంటే ఫస్ట్ మ్యారేజ్ లా కింద రికగ్నైజ్ అయింది కాబట్టి అది బ్రేక్ అయితే మళ్ళీ లానే అక్నాలెడ్జ్ చేయాలి అన్న దాని ఉద్దేశం. అంతే కదా. ఇప్పుడు హిందూ మ్యారేజ్ ఉంది, హిందూ మ్యారేజ్ పెద్దల సమక్షంలో జరిగినా పెద్దల సమక్షంలో విడిపోతే అది వ్యాలిడ్ కాదు. కోర్టులోనే విడిపోవాలి. కోర్టులోనే విడిపోతే దానికి వ్యాలిడిటీ. మరి ఆ రోజు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద పోయి రిజిస్ట్రేషన్ చేసుకోలేదు, అయినా కూడా మ్యారేజ్ అది వ్యాలిడే, కలిసి ఉంటున్నారు, సమాజం కూడా ఒప్పుకుంటుంది వాళ్ళ మ్యారేజ్ అయ్యింది అని చెప్పేసి. కానీ విడిపోయేటప్పుడు అదే సమాజం వచ్చి చెప్తే అది ఇన్వాలిడ్. కోర్టు నుంచి తెచ్చుకో అంటే డాక్యుమెంట్కి, అథెంటికేటెడ్ డాక్యుమెంట్కి వ్యాలిడిటీ ఉంటుంది అనేది సత్యం. సో ఈ డైవర్స్ గురించి మాట్లాడేటప్పుడు మనం ఇనీషియల్గా విడిపోయే వాళ్ళు ఇద్దరు చిల్డ్రన్ లేకుండా అయితే వాళ్ళు విడిపోతారు, ఎవరి పనిలో వాళ్ళు వెళ్ళిపోతారు. బట్ చిల్డ్రన్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? చిల్డ్రన్ అంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, డ్యూరింగ్ పెండెన్సీ ఆఫ్ ద కేస్, డైవర్స్ కేస్ బిలో 5 years ఉంటేనేమో యాక్ట్ ప్రకారం మదర్కి ఫుల్ రైట్స్ ఉంటుంది, మదరే చూసుకోవాలి. దానికి కావాల్సినవి ఇంతకుముందు మనం మెయింటెనెన్స్లో చెప్పినట్టు అబ్బాయి ప్రొవైడ్ చేయాలి. మళ్ళీ యాక్ట్ ప్రకారం, గార్డియన్షిప్ యాక్ట్ ప్రకారం ఒక్కసారి 9 years అటైన్ చేస్తే అమ్మాయి కానీ అబ్బాయి కానీ, వాళ్ళు జడ్జి ముందల జడ్జి అనుకుంటే 9 years వచ్చాయి, ఈ అబ్బాయి ఎవరితోని ఉండగలుగుతాడు అని అడిగితే ఆ అబ్బాయి చెప్తే వాళ్ళని కూడా పంపించచ్చు. ఇంకొకటి కస్టడీ యాక్ట్ ప్రకారం కూడా 5 to 18 years ఫాదర్ దగ్గర ఉంచడానికే చెప్తుంది. అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ ఫాదర్ దగ్గర ఉండడానికి యాక్ట్ సపోర్ట్ చేస్తుంది. ఓకే. సో ఈ విధంగా ఉంది. బట్ మళ్ళీ యాక్ట్ కాకుండా కూడా జడ్జి గారికి డిస్క్రిషనరీ పవర్ ఏంటంటే, అమ్మాయి దగ్గర ఉంచడానికి చెప్తున్నాం కానీ అమ్మాయి సరిగ్గా చూసుకోలేదని ప్రూవ్ చేయగలిగిండు అనుకో, మెంటల్ స్టెబిలిటీ లేదని చెప్పేసి మరి ఉంటుంది కదా. ఇప్పుడు మదర్కి మెంటల్ స్టెబిలిటీ లేదు, ఆ మదర్ దగ్గర ఈ అమ్మాయిని పెడితే ఏమవుతుంది? ఇవన్నీ యాక్ట్లు ఇవన్నీ ఏంటి, పరిస్థితులను బట్టి మనం తయారు చేసుకున్నాయి. ఇవన్నీ ముందు కూడా పెద్దవాళ్ళు చేసారు. అరే ఆమెని సరిగ్గా లేదు, ఈ పిల్లని ఏం చూస్తుందా, పిల్లని తీసుకొని పో అంటుండే ఊర్లో. ఇప్పుడు ఏంటంటే దానికి ఒక యాక్ట్ అని చెప్పేసి, ఆమె మెంటల్ స్టెబిలిటీ కరెక్ట్ లేదు, ఆమె
ఇన్కమ్ సోర్స్ సరిగా లేదంటే ఈ ఇన్కమ్ సోర్స్ ఇస్తాడు కాబట్టి ఓకే, ఆమె క్యారెక్టర్ సరిగా లేదు. సో ఇవన్నీ చూపించి కూడా బిఫోర్ 5 years కూడా అబ్బాయి అడగొచ్చు కస్టడీ ఆఫ్ చైల్డ్. అక్కడ కోర్టు డిస్క్రిషనరీ పవర్ వాళ్ళు సాటిస్ఫై అయితే అబ్బాయిని ఉంచుకోమని కూడా డైరెక్ట్ చేయొచ్చు. విజిట్స్ కూడా ఉంటాయి, అపియరెన్స్. ఇప్పుడు ఈ మధ్యలో కొత్తగా వచ్చింది ఆన్లైన్ అపియరెన్స్ కూడా. కొన్ని కేసెస్ ఉన్నాయి. ఇప్పుడు అంబాలాలో ఉంటారు వాళ్ళు, అబ్బాయి ఇక్కడ ఉంటాడు. మొహాలి అంబాలా అంటే ఆన్లైన్ అపియరెన్స్, ఆన్లైన్లో చూపించాలా కొడుకుని, ఈయన చూసుకోవాలా, అట్లా ఆ స్టేజ్కి వెళ్ళిపోయింది చూడండి. సో అది కస్టడీ అట్లా ఉంటుంది. 5 to 18 అయితే ఫాదర్కి రైట్స్ ఉన్నాయి. బట్ వన్స్ 9 years వస్తే చైల్డ్కి దే కెన్ చూస్ పేరెంట్ వేర్ దే వాంట్స్ టు స్టే. సో ఈ విధంగా సపోర్ట్ చేస్తుంటుంది చైల్డ్ కస్టడీ. సో ముందు అనుకున్నాం కదా, పాతకాలంలో అట్లీస్ట్ కొన్ని ఫ్యూ ఇయర్స్ అగో 20-30 years ముందు ఒక్క కేసు అయినా కూడా అందరికి తెలిసిపోతుండే. ఇప్పుడు దీనికి అగ్రి అవుతారా, చాలా కేసెస్ ఎక్కువ పెరుగుతున్నాయి అని? 100%. ఇప్పుడు మేము కోర్ట్స్లోనే చూస్తుంటాం. ఇంతకుముందు అర్బన్లో సిటీలో చూస్తుంటుంది. సిటీలో ఇప్పుడు ఒక సిటీ సివిల్ కోర్ట్ ఉంది. సిటీ సివిల్ కోర్ట్లో 10 జడ్జెస్ ఉంటారు. అంటే అందులో డిఫరెంట్ కోర్ట్స్ 1, 2, 3, 10 వరకు. అందులో 2 కోర్ట్స్ ఫ్యామిలీ కోర్ట్స్ ఉంటాయి, అంటే ఫ్యామిలీ జడ్జెస్ ఉంటారు. మిగతా 8 అదర్ మ్యాటర్స్, సివిల్ మ్యాటర్స్. డిపెండ్స్ సో మెనీ. అంటే సివిల్ అంటే ఇట్స్ అన్ ఓషియన్. ఆ 8 members-కి 1000 కేసెస్ ఉంటే ఈ 2 members దగ్గర ఈరోజు మినిమం, అంటే యాక్చువల్గా ఈక్వల్ అని చెప్పాలా నేను, బట్ మినిమం 500 to 600 కేసెస్ ఉంటాయి. ఎందుకు వస్తుంటారు పాతకాలంకి ఇప్పటికీ? రీజన్స్ ఒక బ్రాడ్గా 200 కేసులు దీనికి వస్తాయి, ఒక 100 కేసులు దీనికి వస్తాయి, అట్లా ఒక కేటగరైజ్ చేసి చెప్పగలరా ఏ రకంగా వస్తుంటారని? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దీనికి సో మెనీ రీజన్స్ ఉన్నాయి. ఈ డివోర్స్కి రావడం అనేది ఏ ఒక్క యాంగిల్ అని చెప్పలేం. ముందు కాలం డిఫరెంట్, ఇప్పుడు డిఫరెంట్. ఇప్పుడు ఏంటంటే ఈక్వాలిటీ అని, రైట్స్ అని, ఫస్ట్ ఇన్కమ్ సోర్స్ సేమ్ అయినా ఉమెన్కి ఇన్కమ్ సోర్స్ వచ్చింది. లేదంటే ప్రాపర్టీ రైట్స్ అంటే మదర్ వాళ్ళ దగ్గర కూడా ఈక్వల్గా ఉండి, మదర్ వాళ్ళు కూడా ఇంతకుముందు మదర్ వాళ్ళ ఇంట్లో ఒక 10 members ఉంటుండే ఓవరాల్గా. అందులో వీళ్ళు ఒక లేడీస్ 2-3 ఉంటుండే. సో అక్కడ ఈక్వల్గా ఉండకపోతుండే. ఇప్పుడు అక్కడ 2 ఉంటారు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి అనుకోండి, లేదు 2 అమ్మాయిలు అనుకోండి. ఆ ఉన్న ప్రాపర్టీస్ కూడా ఈక్వల్గా ఉంటాయి, మదర్ ఫాదర్ ప్రాపర్టీస్. ఇక్కడ వచ్చేవరకు సేమ్ అదే, వాళ్ళు కూడా 2 ఉంటారు, ఒక బ్రదర్ సిస్టర్ ఆర్ 2 brothers. వాళ్ళకి ఉంటుంది ప్రాపర్టీ కూడా ఈక్వల్గా ఉంటుంది. అంటే ఈ ఫైనాన్షియల్ స్టేటస్ ఒకటి ఫస్ట్ పాయింట్. సో అబ్బాయి అమ్మాయి ఇద్దరు సేమ్ ఫైనాన్షియల్ స్టేటస్కి వచ్చేసరికి ఈగోస్ అని అన్నా, లేకపోతే అంటే అదొక ఏమంటారు పార్ట్, అది కూడా ఒక పార్ట్ దీంట్లో. డివోర్స్కి దారి తీయడంలో ఫైనాన్షియల్ స్టేటస్ కూడా ఒక పార్ట్. ఎందుకు అని అంటే ఇప్పుడు మీరున్నారు, మీ అమ్మలు కానీ, మీ నానమ్మలు కానీ, అమ్మమ్మలు కానీ, వాళ్ళ స్టేటస్ కంపేర్ చేయండి. వాళ్ళ రోల్ ఏముంటుండే? వాళ్ళు ఓన్లీ పిల్లల్ని చూసుకోవాలి, కొంచెం హస్బెండ్ ఏమేమి తీసుకొస్తే అవన్నీ వండి పెట్టేసి అవన్నీ చేయాలి. ఈరోజు కూడా ఉన్నది సమాజంలో, అది ఇంకా ఇప్పటి కూడా ఉన్నది, లేదని కాదు. కానీ వాళ్ళకి ఇంత అవేర్నెస్ లేదు. రైట్స్ అనేది అసలు క్వశ్చన్ మార్క్. రైట్ ఉంటుందా అనేది క్వశ్చన్ మార్క్. వాళ్ళకి తెలియదు. ఏమున్నా నా మొగుడు అంతే, నేను అతనితోనే ఉండాలి అంతే జీవితాంతం. ఆయన, పిల్లలు, ఇల్లు, అత్త మామ, మదర్ ఫాదర్, ఆ ఫ్యామిలీ
అసలు చాలా పెద్ద రోల్ ప్లే చేస్తారు వాళ్ళు, తెలియదు వాళ్ళకి, తెలియదు యాక్చువల్గా. హస్బెండ్ బయట అన్నీ చేసుకొని వస్తాడు, కానీ యాక్చువల్గా టోటల్ రోల్ ప్లే చేసేది వైఫే. అందుకోసమనే ఆ ఫ్యామిలీస్ చాలా సూపర్గా ఉంటుండే. మీరు కంపేర్ చేయండి, మీ మదర్ వాళ్ళది కంపేర్ చేయండి, తర్వాత అమ్మమ్మ నానమ్మలది కంపేర్ చేయండి, వాళ్ళు డివేట్ గారు. అక్కడే ప్రొఫెషనలిజం అనమాట అది. ప్రొఫెషనలిజం అక్కడ డివేట్ అయితే ఏమవుతుంది, డైల్యూట్ అవుతుంది. ఆ డైల్యూట్కి అక్కడ వాళ్ళు ఛాన్స్ ఇవ్వకపోతుండే, ఎవరు ఇవ్వకపోతుండే, ఇద్దరు ఇవ్వకపోతుండే. ఆమె రైటే తెలియదు, ఛాన్స్ లేదు. హస్బెండ్ అట్లనే ఉండాలి, నీ పని అదే. సో అక్కడ ఒక సిస్టమాటిక్గా హిందూ మ్యారేజ్ సిస్టమ్, ఇండియన్ మ్యారేజ్ సిస్టమ్ కంటిన్యూ అవుకుంటూ వచ్చింది. ఈ లాస్ట్ 15-20 ఇయర్స్, ఎస్పెషల్లీ లాస్ట్ 15 ఇయర్స్లో మెల్లమెల్లగా ఎడ్యుకేషన్ పెరిగింది. ఎడ్యుకేషన్ పెరిగాక ఇన్కమ్ సోర్స్ పెరిగింది. ఇన్కమ్ సోర్స్ పెరిగాక ఉమెన్ ఎంపవర్మెంట్ అని చెప్పేసి ఒక పెద్ద ఉమెన్ ఎంపవర్మెంట్ అయిపోయాక ఇప్పుడు అన్నిటికంటే పెద్ద క్వశ్చన్ మార్క్ ఇప్పుడు పార్లమెంట్లో, అసెంబ్లీలో నెక్స్ట్ ఎలక్షన్లో 33% ఉంటారు. అంటే ఇద్దరు ఎమ్మెల్యేలు మగవాళ్ళు ఉంటే ఒక ఆడమ్మాయి పక్కకు ఉంటుంది ఎమ్మెల్యేగా. సో అంత ఈక్వల్ రైట్స్ వచ్చాక ఫారిన్ కంట్రీస్లో కూడా మనం ఇప్పుడు ఈరోజు ఈక్వల్ రైట్స్ మాట్లాడుతున్నాం. అప్పుడు ఎప్పటి నుంచో అక్కడ ఉన్నాయి కానీ అక్కడ కూడా కామన్గా ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. అక్కడ నేను హస్బెండ్ అని చెప్పేసి ఏదో మితిమీరిన అది ఉండదు. వైఫ్స్కి కూడా మనకి ఈక్వల్ రైట్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి ఉండదు. అదొక అండర్స్టాండింగ్, అదొక బాండింగ్ అని చెప్పేసి ఉంటారు. సో మనది ఏంటంటే ఇది ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్ ఏంటంటే రైట్ అనేదే తెలియదు. మన రైట్స్, మనకి ఈక్వల్ ఇన్కమ్, ఇన్ని రోజులు మనని తొక్కేసబడుతున్నాము, మనం అన్చేసారు మనని అని వాళ్ళ మైండ్లో కూర్చుండిపోయింది. సో ఇంతకుముందు ఏంటంటే బేసికల్గా పెద్ద ఫ్యామిలీస్ ఉంటుండే, ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. పెద్ద ఫ్యామిలీస్ ఉంటే ఏంటంటే మనం చిన్నప్పుడు పెరిగేటప్పుడే మనకు తెలిసిపోతుండే. ఒకరోజు మన మేనత్తలు, మేనమామలు వాళ్ళు కొట్లాడుతుండే, వాళ్ళ ఇంట్లో ఏదో అవుతుండే, దాన్ని ఎవరో ప్యాచప్ చేస్తుండే, లేకపోతే వాళ్ళు వస్తుండే, అందరు వచ్చిన రోజు అందరు కలిసి ప్రిపేర్ చేస్తుండే ఫుడ్. ఈరోజు ఏ స్టేజ్కి వెళ్ళిపోయిందంటే హోటల్లో ఫంక్షన్ చేసుకోవాలి, లేకపోతే క్యాటరింగ్ ఇచ్చేసేయాలి. ఒక 20 years బ్యాక్ అయితే ఫ్యామిలీ వాళ్ళందరూ వచ్చి వాళ్ళే వంట అనుకొని, మన చుట్టాలు ఎంతమంది వచ్చినా కూడా మినిమం ఒక 100-200 మెంబర్స్ వస్తే కూడా ఫ్యామిలీలో ఉన్న ఆడవాళ్ళే వండి పెడుతుండే. ఒక 500-1000 మంది ఉంటే వంట మనిషిని పెడుతుండే అప్పుడు. ఈరోజు పెళ్ళి జరిగితే ఫస్ట్ మీరు ఆ 1 week 10 daysకి రోజు ఒక 20 మంది ఇంట్లో ఉంటే వాళ్ళ కోసం క్యాటరింగ్ కానీ, లేకపోతే వాళ్ళ కోసం వంట మనిషి వచ్చి ఉంటారు ఇంట్లో. సో ఈ విధంగా వాళ్ళకు కూడా పనిచేసే పటత్వం తగ్గుతుంది. అది తగ్గినప్పుడు ఏమవుతుందంటే ఈక్వాలిటీ, నేనెందుకు చేయాలి, నువ్వు సంపాదిస్తే ఏముంది, నేను కూడా సంపాదిస్తాను. నువ్వు 1,00,000 రూపాయలు సంపాదిస్తే నేను 50,000 సంపాదిస్తాను. సో బేసికల్గా ఫైనాన్షియల్ స్టేటస్ ఒక మెయిన్ కారణం అని అనుకుంటాను మన సిస్టంలో. అది ఒకటి. ఇంకా నాకు అనిపిస్తుంటుంది అంకుల్, ఈ జనరేషన్లో ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ కానీ, చీటింగ్ కానీ, అంటే ఒక్కరికొక్కరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమోషనల్లీ అవైలబుల్ ఉండరు. పొద్దున్న నుంచి రాత్రి వరకు ఆఫీసుల్లో ఉండి రాత్రి వచ్చిన తర్వాత అలసిపోయి ఇవన్నీ యాజ్ యూజువల్ ఉంటుంది. బట్ ఎమోషనల్లీ అన్అవైలబుల్ ఉండడంతో పాటు ఫిజికల్లీ కూడా అన్అవైలబుల్ ఉండకపోయేసరికి మ్యారేజ్లో దొరకనిది బయట ఎత్తుకోవడానికి ట్రై చేస్తున్నారు చాలామంది. నాకు అనిపిస్తుంది సొసైటీలో సోషల్ మీడియా ఇచ్చే వైబ్, సోషల్ మీడియా ఇచ్చే ఇంప్రెషన్, చీటింగ్ వల్ల కూడా ఈ డివోర్స్ కేసెస్ వస్తుంటాయా మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ నోషన్ అనేది రాంగ్. ఏంటంటే ఒకరినొకరు కలవడం లేదు కాబట్టి దినమంతా
లేదు ఎక్కువ బయట ఉంటున్నారు కాబట్టి రెండోది. ఇది సమాజంకి కొత్త కాదు. ఇంతకుముందు కూడా మన పూర్వీకులు పని చేయడానికి, బిజినెస్ చేయడానికి 15 రోజులు, నెల రోజులు కూడా బయట వెళ్తుండే. కానీ మీరు ఎప్పుడు ఇట్లాంటి అప్పుడు 1% వింటే ఇప్పుడు 60-70% వింటారు మీరు ఇట్లాంటి. సో నా ఒపీనియన్ ఏంటంటే ఇవన్నీ ఎక్స్ట్రా ఫెసిలిటీస్ అంటే ఏ ఎక్స్ట్రా ఫెసిలిటీ? ఆల్ ఇప్పుడు సోషల్ మీడియా అనుకోండి, ఇంటర్నెట్ అనుకోండి, ఫైనాన్షియల్లీ అనుకోండి, ఇవన్నీ దానికి అన్ని దారి తీస్తాయి. ముందు ఏంటంటే వాళ్ళు ఇంకొకటి సోషల్ కాన్షియస్, సొసైటీ భయం ఎప్పుడు ఉంటుంది? మీది జాయింట్ ఫ్యామిలీ అనుకోండి, పెద్ద ఫ్యామిలీ అనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆప్షనే లేదు, మీరు బయట పోవడానికి ఆప్షనే లేదు. ఒక అమ్మాయి అనుకోండి, ఒక మ్యారీడ్ ఉమెన్, ఆమె బయట పోవడానికి ఆప్షనే లేదు. ఫస్ట్ ఆమె మార్నింగ్ లేవగానే పిల్లల్ని చూసుకోవాలి, పిల్లల్ని స్కూల్ని పంపించాలి, లేక పిల్లలతోనే ఉండాలి, మళ్ళీ పిల్లలు వచ్చే లోపల అన్నీ సెటిల్ చేసుకోవాలా. లేదు, ఇంకా హార్డ్ వర్కింగ్ ఉమెన్ అయితే పొలంకి వెళ్ళాలా, పొలం చూసుకొని మళ్ళీ రావాలా, ఆమె పొలం చూసుకొని వచ్చేసేవరకు మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ వస్తారు. సో ఇది డైలీ రొటీన్ లైఫ్. ఇప్పుడు అవన్నీ ఉన్నాయా? పిల్లల్ని ఈరోజు పొద్దున బస్సు ఎక్కిస్తే పెద్ద సంతోషం, అదొక పెద్ద ఫెసిలిటీ. మా పిల్లోడు స్కూల్లో అక్కడే తింటాడు, అక్కడే ఈవినింగ్ స్నాక్ తింటాడు, వస్తాడు. ఎప్పుడన్నా మాకు వీలు ఉంటే వండుకుంటాం, లేకపోతే మేము బయట ఎవ్రీడే ఫంక్షన్స్ ఉంటాయి, లేకపోతే రెస్టారెంట్స్కి వెళ్తాం. సో ఇవన్నీ ఎక్స్ట్రా ఫెసిలిటీస్. అంటే మీకు ఆప్షన్స్ వచ్చేసినాయి. ఆప్షన్స్ ఉండొద్దు. మీరు చెప్పిన పాయింట్ ఉండొచ్చు 10%, మీరు చెప్పింది 10%. నేచర్ కదా, మేల్ ఫీమేల్ ఈ ప్రపంచానికి కొత్త కాదు. మేల్ ఫీమేల్ ప్రపంచానికి కొత్తనే కాదు, ఇది ఎప్పుడూ ఉంటుంది. అంటే నేను అడిగేది, మీరు అనేది 10%, మీరు అనేది మీకు వచ్చే కేసెస్లో చీటింగ్ కేసెస్ జస్ట్ 10% తక్కువ ఉంటాయి. అది పెద్ద ఇష్యూస్ కాదు. మెయిన్ వచ్చేది ఈగోస్. అప్పుడప్పుడు డిబేట్స్లో చెప్తుంటా, ఫార్మసీ వరల్డ్కి ఛాలెంజ్ చేస్తున్నా నేను. ఇన్ని మేము సాధించినాం, రిసర్చ్ చేసినాం, కనుగొన్నాం, అది చెప్పినాం, ఇది చెప్పినాం అని చేస్తున్నాం అంటారు కదా. 2 ట్యాబ్లెట్లు తయారు చేయండి. ఒకటి టు రెడ్యూస్ ఈగో, టు ఇంప్రూవ్ పేషెన్స్. ఈ 2 ట్యాబ్లెట్లు ఇవ్వమని చెప్పండి జనంకి. అప్పుడు మనం వరల్డ్ని సాధించిన వాళ్ళం. స్పెషల్లీ ఇండియన్స్కి అంత ఏముండదు, అదే ఉంటుంది. నన్ను ఆ పని చేయమన్నారు, ఈ పని చేయమన్నారు, ఏదో ఒకటి. లేకపోతే ఈరోజు ఎక్స్ట్రా ఫెసిలిటీస్ చెప్పినా కదా. ఒకప్పుడు ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో, లేదు అత్త కోడల మధ్యలో ఇంట్లో గొడవ జరుగుతుంది. గొడవ జరిగి వాళ్ళ అమ్మగారికి చెప్పి మళ్ళా చెప్పే లోపలనే ఈ గొడవ సర్దుమణిగిపోతుండే ఇంట్లో. ఇప్పుడు గొడవ జరగకముందే ఫోన్ వెళ్తుంది అమ్మకు, నాన్నకు, మా ఇంట్లో అంతా కొంచెం డిఫరెంట్గా ఉంది సిచ్యువేషన్, ఎట్లా అనుకుంటున్నారు, అట్లా అనుకుంటున్నారు అంటే అక్కడ నుంచి ఏమవుతుంది? అక్కడ నుంచి ఏదో ఒక మాట వస్తుంది కదా చెప్పినందుకు. ఇప్పుడు మీరు అడుగుతున్నారు, నేను ఎట్లా చెప్తున్నా, మనుషులం కదా. అక్కడ నుంచి ఏదో వస్తుంది, అవేమైతే అగ్రివేట్ అవుతుంది. సో అగ్రివేట్ అయ్యాక ఏముంటుంది? రిజల్ట్ ఫేస్ చేయాలి మనం. సో ఇవన్నీ ఎక్స్ట్రా ఫెసిలిటీస్ కూడా మనం మేనేజ్ చేసుకోలేకపోతున్నాం. యాక్చువల్గా ఈ ఆల్ ఫెసిలిటీస్ ఫర్ గుడ్ థింగ్స్, ఒక డెవలప్మెంట్ కోసం ఇవన్నీ ఎక్స్ట్రా ఫెసిలిటీస్. కానీ ఈరోజు మనం దాన్ని మిస్యూజ్ చేసుకుంటున్నాం. అంటే మనం ట్రాన్స్ఫర్మేషన్ 98 to 2000, 2002 ఇన్కమింగ్ 16 రూపీస్, అవుట్ గోయింగ్ 16 రూపీస్. ఫోనే వాడకపోతుంటే ఫస్ట్ నా దగ్గర పేజర్ చూసుకొని పబ్లిక్ ఫోన్ నుంచి ఫోన్ చేస్తుంటే, ఆ తర్వాత ఇన్కమింగ్ కాల్ చూసేసి కోర్టులో కూడా పబ్లిక్ ఫోన్స్ ఉంటుండే, అక్కడ పోయి 1 రూపీ పెట్టి పబ్లిక్ ఫోన్ నుంచి చేస్తుంటే, అక్కడ ఏమైతే రెస్ట్రిక్ట్ అయిపోతుంది. సో ఫెసిలిటీస్ వచ్చాక మనం ఆ ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్ ఏదైతే ఫారినర్స్ దగ్గర ఉందో, ఎస్పెషల్లీ యూరోపియన్స్,
నేను యూరోపియన్స్ దగ్గర చూసిన 2004-05 లండన్లో ఉన్నది. ఆ రోజు కూడా వాళ్ళకి ఆండ్రాయిడ్ ఫోన్స్ వచ్చినాయి అప్పుడు. దే నెవర్ యూస్ టు కాల్, అంటే రెగ్యులర్గా ఫోన్ మాట్లాడడం 10 నిమిషాలు 20 నిమిషాలు, టెక్స్ట్, ఓన్లీ టెక్స్ట్. వర్క్ మొత్తం టెక్స్ట్ పైనే, టెక్స్ట్ మెసేజ్. అక్కడ ఏమైపోతుంది, మీకు అలవాటు పడరు ఫోన్కి. అంటే ఫోన్ని వాళ్ళు ఫోన్ లాగా వాడుతున్నారు. ఇప్పుడు మనకు ఆండ్రాయిడ్ వచ్చేవరకు అసలు మనకి ఏం అర్థమవుతలేదు. ఈరోజు అన్నిటికీ దారి తీసేది ఆండ్రాయిడ్ ఫోన్సే. నేను ప్రొఫెషనల్ క్రికెటర్ కూడా. ఈరోజు పిల్లలకు ప్రొఫెషనల్ క్రికెటర్స్ అంటే ఇండియా లెవెల్ ఆడిన వాళ్ళు కూడా ఓపెన్గా చెప్తున్నారు, ప్లీజ్ మినిమైజ్ యూజింగ్ మొబైల్ ఫోన్స్ అని చెప్తున్నారు. కొద్దిమంది అయితే పేర్లు చెప్పాను, వాళ్ళు ఓపెన్గా కొన్ని ప్లేస్లలో చెప్పారు, ఆ రోజు ఫోన్ ఉంటే నేను ఇండియాకి ఆడకపోతుంటే అని. సో మనం ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్ ఉన్నాం. ఇవన్నీ స్కూల్స్లో అక్కడ పిల్లలు ఉంటారు, బోత్ జెండర్స్ ఉంటారు కాబట్టి అక్కడి నుంచి మనం వాళ్ళకు నేర్పించుకుంటూ రావాలి. ఫోన్ని ఫోన్ లాగా వాడాలి మనం, దాన్ని మిస్యూజ్ చేసుకోవద్దు. దాన్ని మిస్యూజ్ చేస్తే మన లైఫే యూజ్లెస్ అయిపోతుంది. కంప్లీట్లీ టువర్డ్స్ మ్యారేజ్. నాకు ఎవరు డివోర్స్ తీసుకోవాలి విడిపోవాలి అని ఏం లేదు. ఇది మీ వర్క్కి అగెయిన్స్ట్ అవ్వచ్చు, బట్ స్టిల్ నేను ఇది చెప్తున్నా క్వశ్చన్ అడిగే ముందు. ఎందుకంటే మ్యారేజ్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఉంటారో విడిపోతారో అని తెలియదు. లెట్స్ సే ఆ కప్పులు ఎవరో ఒకరు ఉన్నవాళ్ళు గిఫ్ట్ కింద పెద్ద కారో లేకపోతే ఇల్లు ఏదో ఇస్తారు. ఇచ్చి పేరు వాళ్ళ మీద ఉంటుంది, ఈఎంఐలు డబ్బులు వీళ్ళే ఉంటాయి. ఇప్పుడు డివోర్స్ అయిపోయిన తర్వాత అవన్నీ వాళ్ళపైకి వచ్చి ఎవరైతే ఇచ్చేస్తున్నారో వాళ్ళపైకే ఉంటాయి. వీళ్ళు మాత్రం డబ్బులు కట్టుకుంటూ ఉంటారు, లోన్స్ తీసుకుంటూ ఉంటారు. ఇది జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్. నేను ఏమడుతున్నా అంటే బేసిక్గా ఇప్పుడు పెళ్లి చేసుకునే ముందు ఆర్ పెళ్లి చేసుకునేటప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి దట్ డివోర్స్ అవుతుంది అప్పుడు జాగ్రత్తగా ఉండొచ్చు, ఇద్దరు సేఫ్గా ఉండొచ్చు అని. అంటే ఇది కట్టక ముందే కూల్చడం గురించి ఆలోచిస్తున్నట్టు, బట్ స్టిల్ ఒక ఐడియా. సేఫ్టీ మెజర్స్ ప్రివెన్షన్ అట్లా ఏం అంటే ఏ స్టేజ్కి వెళ్తుందంటే అప్పుడప్పుడు జడ్జెస్తో డిస్కస్ చేస్తుంటాం మేము, ఈవెన్ హైకోర్టు జడ్జెస్. ఫ్యూచర్లో అంటే ఒక 20-30 సంవత్సరాల తర్వాత ఈ ఇండియన్ మ్యారేజ్ సిస్టమ్ ఉంటుందా అనేది క్వశ్చన్ మార్క్. అంటే చాలా పెద్ద డిబేట్ ఇది. అంటే మీరు అడిగిన దానికి పెళ్ళి చేసుకోకముందే ఇంత ఆలోచిస్తే పెళ్ళి చేసుకుంటాడు వాడు అసలు? అమ్మాయి అనుకుంటే పెళ్ళి చేసుకుంటుందా ఆమె? ఇంతకుముందు ఏంటంటే ఇదంతా ఒక సిస్టమ్ లాగా విత్ ఇన్ ద ఫ్యామిలీ కామన్గా వెళ్ళిపోతుండే, ఇంత ఆలోచించకపోతుండే. మీరు చూడండి, ఇప్పుడు ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టు పాత వాళ్ళందరూ ఏం ప్రాపర్టీస్ కొన్నా కూడా ఓపెన్గా వాళ్ళ వైఫ్స్ పేరు మీద చేసేస్తుండే. ఎగ్జాక్ట్లీ. ప్రాపర్టీస్ ఎమూవబుల్ ప్రాపర్టీస్ స్ట్రేట్ అవే వైఫ్స్ పేరు మీద, అమ్మ పేరు మీద చేసేస్తుండే. ఇప్పుడు ఇవన్నీ జరుగుతుంటే మీ అడిగే క్వశ్చన్స్కి అన్నిటికీ కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అంటే సేఫ్ సైడ్ ఎవరికి వాళ్ళు చేసుకోవాలన్నా, రేపు ఏం జరుగుతుందో తెలియదు. అంటే ఒక సమాజంలో ఒక అపనమ్మకాన్ని క్రియేట్ చేసేసారు. ఒక అపనమ్మకం వచ్చేసినాక మ్యారేజ్ లైఫ్ ఎట్లా ఉంటుంది? ఇండియన్ మ్యారేజ్ సిస్టమ్ అనేది ఒక పెద్ద నమ్మకం మీద జరుగుతుంది. మీరు చూడండి, ఒక అమ్మాయికి ఒక అబ్బాయి తెలియడు, కరెక్ట్. వీళ్ళ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ తెలియదు. ఓన్లీ ఫ్యూ మ్యారేజెస్ విత్ ఇన్ ద ఫ్యామిలీ జరుగుతాయి, తెలిసిన వాళ్ళు జరుగుతుంది. నేను అనుకుంటా 10% ఉండొచ్చు. 90% ఎవరికెవరు తెలియదు. కొద్దిగా లవ్ మ్యారేజెస్లో ఒకరికొకరు తెలుస్తుంది, అదొక 5-10%. అది మిగతా అసలు నమ్మకంతో జరుగుతుంది. ఆ నమ్మకం దగ్గర ఇన్ని డౌట్స్ వచ్చాక అసలు ఆ మ్యారేజ్ ఉంటుందా అంటే, మళ్ళీ ఒకవేళ ఉన్నా కూడా మళ్ళీ నమ్మకం పైనే నడవాలి ఓవరాల్గా. నిజమే, అది అక్కడ ట్రూత్ ఏంటో ఎవరికి తెలియదు. ఎవరికి తెలుస్తుంది? ఓన్లీ నమ్మకం పైనే నడవాలి. ఇది ఈ సిస్టమే నమ్మకం పైన నడిచింది ఇన్ని రోజులు.
ఫ్యూచర్లో కూడా ఈ సిస్టమ్ కంటిన్యూ కావాలంటే కూడా నమ్మకం పైనే నడవాలి. లేదు కొద్ది మంది మీరు అన్నట్టు మిస్యూజ్ కూడా చేస్తారు, ఇన్నోసెంట్ ఉన్నారనుకోండి. బట్ ఏమైనా చేయండి, బట్ అల్టిమేట్లీ ఆమె లైఫ్ కానీ ఆయన లైఫ్ కానీ ఇద్దరిదైతే పాడైపోతుంది కదా. ఇప్పుడు ఒకరిని మోసం చేసేసి మనం ఆ ప్రాపర్టీస్ అని మన పైన పెట్టుకున్నాం అనుకోండి, బట్ అల్టిమేట్లీ సమాజంలో ఏం జరుగుతుంది? అరే ఆ రోజు ఇట్లా మోసం చేసింది, హస్బెండ్కి మోసం చేసింది, లేదు వైఫ్కి మోసం చేసిండు, ప్రాపర్టీస్ అన్ని రాపించుకుంది, వదిలేసింది. మళ్ళీ ఆ డబ్బులు తీసుకుపోయి మళ్ళీ ఇంకొక ఆమెను పెళ్లి చేసుకోవాలి కదా. వాడైతే ఆమెనైతే ఈ స్టాంప్ అయితే ఉంటుంది కదా, ఇలా జరిగింది అని చెప్పేసి. సో అల్టిమేట్లీ డబ్బులు అనేది అవసరం, మనిషికి జీవించడానికి డబ్బులు అనేది అతి అవసరమైంది. కానీ డబ్బులే అన్నిటికంటే ముఖ్యం కాదు హిందూ సమాజంలో, ఇండియన్ సమాజంలో. సో మీరు అన్నట్టు సేఫ్టీ మెజర్స్ అంటే ఇంకా సేఫ్టీ మెజర్స్ డిస్కస్ చేయవలసి వస్తుంది. మీరు క్వశ్చన్ అడిగినారు కాబట్టి సేఫ్టీ మెజర్స్ ఏంటంటే, ఇప్పుడు అమ్మాయికి ఏదైనా ఇస్తారు, కట్న కానుకలు ఇచ్చినప్పుడు స్పెషల్లీ మూవబుల్ ప్రాపర్టీస్ గోల్డ్, సిల్వర్, ఆల్ థింగ్స్ ఎవ్రీ వన్ నోస్, అది వచ్చేస్తుంది. ఈ ఇమూవబుల్ ప్రాపర్టీస్ ఏమైనా ఉంటే అమ్మాయి పేరు మీద పెట్టుకోవాలి, అబ్బాయి పేరు మీద పెట్టుకోవాలి. అంటే మీరు అడిగిన క్వశ్చన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లా ఉండకూడదు, పెళ్ళి అంటేనే నమ్మకం. అక్కడ కూడా ఇది వచ్చింది అనుకోండి, అబ్బో ఏమైతే నా డబ్బులు అంటే ఇంకా మరి ఎందుకు లైఫ్. సేమ్ ఫారెన్ కంట్రీస్లో లాగా ఉంటుంది. ఎంతో క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నా కూడా అక్కడ కలిసినప్పుడు లంచ్ డిన్నర్ చేసినప్పుడు ఎవరి పాకెట్ల నుంచి వాళ్ళు తీసి పెడతారు. సో మన దగ్గర ఈరోజు ఒక ఫ్రెండ్ ఒక దావత్ ఇస్తుండంటే ఒక 10 మంది హుందాగా వచ్చి ఇంకా డిమాండ్ చేసి అడిగిపోతాం. అంటే కల్చర్ వాళ్ళది ఆ కల్చర్, మనది ఈ కల్చర్. సో ఈవెన్ అక్కడ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఒక 5-10 సంవత్సరాలు తిరిగినా కూడా మ్యారేజ్ వరకు ఎవరి పాకెట్ల నుంచి వాళ్ళు డబ్బులు పెడతారు. ఇక్కడ అది ఉందంటారా? వాళ్ళ డబ్బులు ఖాళీ అయిపోతాయి. ఒక్క సైడ్ ఖాళీ అయిపోతాయి అంటే ఆమె వీళ్ళని పెట్టించాలని కాదు, ఇది ఒక కల్చర్. అబ్బాయి వాడు పెడితేనే వాడు అబ్బాయి అంటే వాడు అనుకోవచ్చు, ఆమె కూడా పెట్టియాలని కూడా అనుకోవచ్చు. బట్ కల్చర్ ఏంటి మనది? ఇక్కడ అబ్బాయి పెట్టాలా మన దగ్గర. సో ఆ విధంగా ప్రివెన్షన్ అయితే ఒకటే, ఎవరు ప్రాపర్టీస్ వాళ్ళు ఇమూవబుల్ ప్రాపర్టీస్ వాళ్ళ పేరు పైన పెట్టుకుంటే ఫ్యూచర్లో 1% కూడా ఛాన్స్ ఇవ్వకుండా ఉండొచ్చు. సో ఇదే విధంగా డివోర్స్ కేసే కంటిన్యూ చేస్తే కొంచెం మీరు డైలీ చూస్తుంటారు అనే డైలీ బేసిస్, బట్ మాకు సోషల్ మీడియాలో యాజ్ ఎ రెగ్యులర్ పర్సన్కి ఒక కేసు చాలా వైరల్ అయింది. ఏంటంటే అమ్మాయి వైఫ్ తరపున ఎవరైతే వాదిస్తున్నారో అబ్బాయి, తను జడ్జిని అడుగుతారు, కేరళ అనుకుంటే ఇది, మంత్లీ 6 లక్షలు కావాలి అని చెప్పి, 6 లక్షలు ఎందుకు నీకు అని జడ్జి అడిగితే మేకప్కి ఇన్ని, ఫుడ్కి ఇన్ని, ట్రావెల్కి ఇన్ని, నా రెంట్కి ఇన్ని అని చెప్పి పెద్ద లిస్ట్ వస్తుంది. ఇక్కడ చమత్కారం ఏంటంటే వైఫ్ తరపున వాదించే లాయర్ అబ్బాయి తరపున వాదించే లాయర్ అమ్మాయి. అండ్ ప్రతిసారి ఇట్లే ఉంటుందా? ఏదైనా డివోర్స్ కేసులో అబ్బాయే పే చేయాలా అమ్మాయికి? ఇట్లా ఆపోజిట్ డైరెక్షన్లో కూడా పే చేసిన కేసెస్ ఉంటాయా యాలిమనీ కింద? ఎస్ అట్లా ఏం లేదు. దీస్ ఆల్ కాల్డ్ మెయింటెనెన్స్, మంత్లీ మెయింటెనెన్స్. మంత్లీ మెయింటెనెన్స్ ఏంటంటే ఇండియాలో ఏంటంటే ఇంతకు ముందు నుంచి కూడా అబ్బాయిలే సంపాదిస్తారు కాబట్టి, అమ్మాయిలు సంపాదించారు కాబట్టి అబ్బాయిలే మెయింటెనెన్స్ ఇవ్వాలనేది మనం ఆనవాయితీగా వచ్చింది. అది ఫ్యాక్ట్ కూడా. అబ్బాయిలే సంపాదిస్తారు కదా, అమ్మాయి ఇంట్లోనే ఉంటుంది కదా ఎక్కువ శాతం. ఇప్పుడు లాస్ట్ 10-15 yearsలో మనం చూస్తున్నాం. దే ఆర్ ఆల్సో వర్కింగ్. అయినా వర్కింగ్ చేసినా కూడా ఎంత పర్సంటేజ్ వర్కింగ్ చేస్తున్నారు? నేను అనుకుంటా ఒక 20-25% వర్క్ చేస్తుండొచ్చు ఈరోజు ఉమెన్ ఇండియాలో. ఇంట్లో సపోర్ట్ చేస్తారు, పొలం ఉంటే పొలంకి వెళ్తారు, అది డిఫరెంట్ ఇష్యూ. వర్కింగ్ అంటే ఎంప్లాయీగా. సో ఇక్కడ ఏమంటే ఈ మెయింటెనెన్స్ విషయానికి వచ్చేవరకు ఏంటంటే
అబ్బాయి ఇన్కమ్ ఏంటి, అబ్బాయికి ఒక యావరేజ్గా 2 లక్షలు ఉందనుకోండి, 2 లక్షలు ఉంటే ఒక 1/3 1/5 కోర్టుని అడగడం జరుగుతుంది జనరల్గా. అంటే ఇవ్వాల్సి వస్తుందా? ఇవ్వాలి మెయింటెనెన్స్. మరి ఆమె నిన్ను నమ్ముకొని వచ్చింది, మరి ఆమె జీవితం ఎట్లా నువ్వు వదిలేస్తే? ఇక్కడ నమ్మకం మళ్ళీ నమ్ముకొని వచ్చింది. సో నువ్వు అనుకోకుండా ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఏదైనా చీటింగ్ చేసేసి ఆమెను వదిలేయాలని అనుకున్నారనుకోండి, మరి ఆమె జీవితం ఎట్లా? సో దానికి మీరు మెయింటెనెన్స్ ఇవ్వాల్సింది. ఎప్పటి వరకు? ఈ కేసెస్ పెండింగ్ ఉన్నంత వరకు, అంటే వాళ్ళ ఇష్యూ పెండింగ్ ఉన్నంత వరకు, డైవర్స్ అనుకోండి ఆర్ అదర్వైజ్ సెపరేషన్ అంటే సైన్ చేయక ముందు వరకు, సైన్ చేసేంత వరకు, సైన్ చేసే వరకు. డైవర్స్ అంటే డైవర్స్ ఈజ్ ఎండ్ ఆఫ్ మ్యారేజ్ లైఫ్. సో మ్యారేజ్ లైఫ్ ఎండ్ అయ్యేంత వరకు ఈ మెయింటెనెన్స్ ఇవ్వాలి. కోర్టులో కేసు ఫైల్ చేస్తే జడ్జి గారు ఆయన డిస్క్రిషనరీ పవర్తోని అబ్బాయి ఇన్కమ్ ఏముంది, ఆయన అసెట్స్ ఏంటి, ఆయన బ్యాక్గ్రౌండ్, అదంతా ఏం చేస్తారు, అమ్మాయి వాళ్ళు ప్రూవ్ చేస్తారు. ఈయనకి ఇంత ఇన్కమ్ ఉంది మంత్లీ, ఇక్కడ ఆయనకి ఒక 5 lakhs వస్తుంది జాబ్లో, ఇక్కడ రెంట్స్ వస్తున్నాయి, ఒక 2 లక్షలు రెంట్స్ వస్తున్నాయి, పొలం ఉంది, పొలం ఆదాయం ఒక 2 లక్షలు వస్తుంది, ఇట్లా ఓవరాల్ ఒక 10 lakhs వస్తే దాని నుంచి వాళ్ళు నచ్చింది అడుగుతారు. వాళ్ళు నచ్చింది అడుగుతారు, కామన్ కదా, అదొక ప్రొఫెషన్ లాగా. లాయర్ అడుగుతాడు, ఆమె కూడా డిజెక్ట్ అయి ఉంటుంది కదా, వాడిని వదలొద్దు అనేది ఒకటి మైండ్లో కూర్చుంటుంది. అట్లాంటప్పుడు ఆయనకు 10 లక్షలు వస్తున్నాయి సార్, ఒక 5 లక్షలు ఇవ్వమనండి, నేను పార్ట్నరే కదా, నాకు ఎందుకు ఇయ్యాడు అని అడుగుతుంది. బట్ 1/3 1/5 అట్లా మెయింటెనెన్స్ కోర్టు డిస్క్రిషనరీగా ఆలోచించి, ఆమె ఆమెనే ఉందా, ఆమెకు పిల్లలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ మెయింటెనెన్స్ ఎట్లా, సో ఇదంతా జడ్జి గారు ఆలోచించి ఆయన డిసైడ్ చేసి ఎంట్రీ ఆర్డర్ ఇస్తాడు, మంత్లీ ఇంత అమౌంట్ ఆ అమ్మాయికి పే చేయాలని. ఒకవేళ అమ్మాయి వర్కింగ్ ఉమెన్ అనుకోండి, వర్కింగ్ ఉమెన్ అంటే అది కూడా కన్సిడర్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ అమ్మాయికి ఆల్రెడీ రెగ్యులర్ ఇన్కమ్ ఉంది, షీ ఈజ్ ఆల్సో ఎడ్యుకేటెడ్, ఆమె కూడా జాబ్ చేస్తుంది, ఆమెకు కూడా ఒక 50,000 వస్తున్నాయి, 1,00,000 రూపాయలు వస్తున్నాయి అన్నప్పుడు మెయింటెనెన్స్ ఆటోమేటిక్ తగ్గిపోతుంది. బట్ అంటే లా ప్రకారం అబ్బాయే పే చేయాలా? అయితే ఇక్కడ హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 ప్రకారం ఒకవేళ సెక్షన్ 24 కింద అబ్బాయి ఇన్కమ్ అమ్మాయి కంటే తక్కువ ఉన్నా, అబ్బాయికి ఏం ఇన్కమ్ లేకున్నా, అమ్మాయికి ఇన్కమ్ ఉంటే, ఆయన ఏదైనా డిజేబుల్ అయి ఉండి ఏదైనా పని చేయలేక అలా కూడా జరగచ్చు కదా, అలాంటప్పుడు ఆమె సెపరేషన్ అవుదామని అనుకుంటే ఈ కెన్ క్లెయిమ్ మెయింటెనెన్స్. బట్ ఇంత వర్స్ట్ సిచ్యువేషన్లో ఉంటేనే అబ్బాయిలకి న్యాయం ఉంటుందా? ఏం శాలరీ లేకుండా, ఏదైనా ఫిజికల్లీ డిసేబుల్డ్ అన్నట్టు ఇట్లా ఉంటేనే వాళ్ళు పే చేస్తారేమో, లేకపోతే అబ్బాయే పే చేయాలి. అంటే మన ఇండియన్ మ్యారేజ్ సిస్టమ్ అన్నాం కదా, ఇండియన్ మ్యారేజ్ సిస్టమ్ అంటే ఎప్పుడు ఈ కొన్ని 100,000 సంవత్సరాల నుంచి అబ్బాయిదే నడుస్తుంది. ఏమంటారు అవా, అది ఇప్పుడు వాళ్ళకు లాస్ట్ 10-15 yearsలో వాళ్ళకి కొంచెం ఏమంటారు రైట్స్ వాళ్ళకి తెలుస్తున్నాయి. మనం కూడా వాళ్ళని ఈక్వల్గా ట్రీట్ చేయడము. ఇంతకుముందు రెస్పెక్ట్ అందరికంటే వరల్డ్ ప్రపంచంలో ఉమెన్కి రెస్పెక్ట్ ఇచ్చే కంట్రీ ఓన్లీ ఇండియా. ఈరోజు కాదు, మనం దేవతల నుంచి కూడా మనం వింటాం. సో అంటే ఉమెన్కి మనం అంత రెస్పెక్ట్ ఇస్తాం, కానీ ఆ రెస్పెక్ట్ వాళ్ళు రైట్ అనుకుంటలేరు. మాకు ఎప్పుడు రైట్ అంటే మేము కూడా మీతో ఈక్వల్గా అసెంబ్లీలో కూర్చోవాలా, మేము కూడా ఈక్వల్గా పార్లమెంట్లో కూర్చోవాలా, అప్పుడైతేనే మాకు ఈక్వాలిటీ ఉన్నట్టు అని అనుకుంటున్నారు. కాబట్టి ఆ ఈక్వాలిటీ ఇప్పుడు వేరే విధంగా డైవర్ట్ అవుతుంది. అబ్బాయిలకు మీరు అన్నట్టు ఫ్యూచర్ ఇంకా ఇది ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్, ఫ్యూచర్లో మెల్లిమెల్లిగా లాస్ రావచ్చు. వాళ్ళ ఎంప్లాయ్మెంట్ ఇప్పుడు ఇంతకుముందు మీరు చెప్పారు 6 లక్షలు అడిగిందని,
కానీ మరి ఆయన ఇన్కమ్ 6 కోట్లు ఉంది అంటున్నారు. ఇప్పుడు 6 కోట్లు ఉన్న ఇన్కమ్, మంత్లీ ఇన్కమ్ ఉన్న హస్బెండ్ వైఫ్ మరి 6 లక్షల ఖర్చు పెట్టలేదా? ఆయన లెవెల్లోనే ఉండాలి కదా ఆమె. ఆ లెవెల్లో అడుగుతుంది ఆమె. వాట్ ఈస్ రాంగ్? దానికి కొట్టేస్తారు జడ్జి వీడియోలోనే చెప్పి, ఎందుకు నీకన్నా డబ్బులు నువ్వు సంపాదించుకో నువ్వు అని ఏదో అంటారు. మరి లే అక్కడ క్వశ్చన్ మార్క్. నువ్వు సంపాదించుకో అంటే ఆమె చదువుకోలేదు అనుకోండి, ఆమెకి ఇన్కమ్ లేదు, చదువుకున్నా ఇన్కమ్ లేదు, ఈరోజు జాబ్ లేదు, బట్ షీ హ్యాస్ టు మెయింటైన్ ఆయన స్టాండర్డ్. ఒక 10 సంవత్సరాలు ఇద్దరు కలిసి ఉన్నారు అనుకోండి, ఆ స్టాండర్డ్ లైఫ్కి అయితే ఆమె అలవాటు పడ్డది కదా. ఆమెను తీసుకుపోయి ఒకటేసారి మళ్ళీ కిందికి పెట్టలేము కదా. సో అప్పుడు ఆయనకి ఇన్కమే 60,000 ఉంది, ఈమె 6 లక్షలు అడిగితే తప్పు. అప్పుడు కొట్టేయాలి. ఇక్కడ ఏంటంటే న్యాచురల్ జస్టిస్. ఫస్ట్ మ్యారేజ్ ఎందుకైంది? ఇద్దరి మధ్యలో నమ్మకం ఉంది కాబట్టి అయింది. నీ ఇన్కమ్ ఇంత ఉంది, 6 కోట్లు ఉన్నది, 6 లక్షలు అడుగుతుంది ఆమె. ఎంత? 1/10. నువ్వు ఏం చేసుకుంటావు డబ్బులని? అల్టిమేట్లీ నువ్వు ఏం చేసుకుంటావు డబ్బులు? నీ ఫ్యామిలీకే కదా. లేదు నీ పేరెంట్స్కే ఎవరికో ఇస్తావు అంతే కదా. మరి ఇక్కడ ఇస్తే తప్పేంటి అంటే అక్కడ ఈగోస్. ఎందుకు ఇవ్వాలా? ఆల్రెడీ డిస్టర్బ్ అయిపోయాను. ఆమె తప్పున్నా ఆయన తప్పున్నా ఇంతకుముందు ప్యాచప్ చేసే వాళ్ళు ఉంటుండే, ఇప్పుడు ఫస్ట్ ప్యాచప్ చేసే వాళ్ళు లేరు, ప్యాచప్ చేస్తే వినే వాళ్ళు అస్సలు లేరు. ఇప్పుడు ఎంతోమంది చూస్తుంటాం కదా మన దగ్గరకు వచ్చినప్పుడు, వాళ్ళకు మనం ప్యాచప్ చేసి మళ్ళీ ఫ్యామిలీ లైఫ్ కంటిన్యూ రీయూనియన్ కావాలని మనం ఆలోచిస్తుంటే వాళ్ళకి ఆ హీట్ ఆఫ్ ద మూమెంటు, వాళ్ళకి అబ్బాయిని లేదు అమ్మాయిని అలా ఫ్యామిలీస్ని ఎక్కువ డిస్టర్బ్ చేయాల అనేది అది ఎక్కువ వచ్చేసింది లోపల అగ్రెషన్. అక్కడ పర్ఫెక్ట్ అడ్వైజర్ లేడనుకోండి, ఒక పీక్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. అక్కడ పర్ఫెక్ట్ అడ్వైజర్ కావాలి, కూల్ చేసేవాళ్ళు కావాలి. కూల్ చేస్తే నచ్చదు. వాళ్ళు ఉన్న మూమెంట్లో కూల్ చేసేవాడంటే వాళ్ళకి నచ్చదు. ఆ అగ్రెషన్ని పెంచాలి. పెంచితే ఆయన గొప్ప లాయర్. ఒక్క కేసుని 4 కేసులు చేయాలి అంటే ఇమీడియట్గా పోయి క్రిమినల్ కంప్లైంట్ ఇవ్వాలి, డీవీసీ డొమెస్టిక్ వైలెన్స్ కేసు వేయాలి, మెయింటెనెన్స్ వేయాలి, డైవర్స్ వేయాలి, ఇంకా లేని కేసులు అన్నీ వేస్తే అప్పుడు చాలా బాగా చేస్తాడు, వాళ్ళని ఏం సతాయిస్తున్నాడు. సో ఇది అందుకోసమే అన్నా కదా, ఈ పేషెన్స్ అండ్ ఈగోస్కి 2 ట్యాబ్లెట్స్ ఇండియాకి అవసరం. ముందేమో న్యాచురల్గా ఉండే అందరి దగ్గర, అది పోతుంది. మరి ఈ ఫుడ్లో ఏమన్నా ఉందో ఏమో నాకు అర్థమవుతుంది లాస్ట్ 10-15-20 ఇయర్స్లో. కానీ మీరు చెప్పినారు కదా, ఒక్క సైడ్ ఇప్పుడు డివోర్స్ లాయర్ అంటే ఒక సైడ్ నచ్చుతుంది, ఇంకో సైడ్కి నచ్చరు. మరి అది ఎట్లా డీల్ చేస్తారు మీరు? వాళ్ళ సైడ్ గురించి మాట్లాడుతూ. డైవర్స్ మ్యాటర్స్ అనేవారికి ఫ్యామిలీ మ్యాటర్. అది ఈ ఫ్యామిలీ అనేది లేకపోతే ఈ ప్రపంచం లేదు. అక్కడ కూడా పీకులు ఆడుకొని ఒకడు గుంజుకొని వాళ్ళకి డైవర్స్లు ఇచ్చుకొని అక్కడే డిస్టర్బ్ అయిపోతే ఏ ఇంట్లోకైతే ప్రశాంతం కోసం వస్తారో అక్కడే విడిపోవడం ఉంటే ఈ ప్రపంచం. ఇండియాకి ఇంత పేరు, ఇంత హిస్టరీ ఎందుకుంది? ఇంతకుముందు ఎవరి పనులు చేసుకుంటుండే, వైఫ్ పని చేసుకుంటుండే, వైఫ్ ఇల్లు చూసుకుంటుండే, హస్బెండ్ బయట చూసుకుంటుండే. సో ఇప్పుడు ఆ ఇంట్లోనే డిస్టర్బెన్స్ వస్తే బయట పోయి ఏం చేస్తాడు ఆయన? సో మీరు అన్నట్టు లాయర్ది మేజర్ రోల్ ఉంటుంది, కానీ లాయర్ ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో చెప్పాను కదా, లాయర్ రోల్ కూడా, లాయర్ ఇట్లా ఆలోచించిండు అనుకోండి కూల్ చేద్దామని, అప్పుడు వాళ్ళు ఇనే స్టేజ్లో ఉండరు. అది కొంచెం అవసరం. సో ఇవన్నీ మళ్ళీ ఏంటంటే మళ్ళీ ఇంత బ్యాక్ టు మనం డిస్కస్ చేసింది, ఫ్యామిలీ పెద్దగా ఉండాలా,
కలిసి ఉండాలి అందరూ. ఈరోజు ఎవరు కలిసి ఉంటున్నారు? ఫంక్షన్కి వస్తే కూడా ఫంక్షన్ హాల్కి వచ్చేసి వెళ్ళిపోతున్నారు. ఇంతకుముందు ప్రతి ఇంటికి వారం రోజులు 10 రోజులు చుట్టాలుండి అందరు అన్నీ సొంతంగా పని చేసుకొని అందరూ ఎంజాయ్ చేసి పోతుండే. ఇప్పుడు మనం ఎక్కడ చూస్తున్నాం అది? ఆల్సో మాకు కొన్ని చోట్ల ఇన్స్టాగ్రామ్ రీల్స్లో పోస్ట్లో మేము చూసేది ఏంటంటే ఇట్లాంటి డివోర్సెస్ అవ్వడానికి మెయిన్ రీజన్ అత్తమామలు ఎప్పుడెప్పుడైతే ఇన్వాల్వ్ అవ్వడం స్టార్ట్ చేస్తారో ఇద్దరి కపుల్స్, గ్రోన్ అప్ కపుల్స్ వాళ్ళ లైఫ్లో, అరే నువ్వు ఎట్లా ఎందుకు చేసినావు, అల్లుడు అట్లా చేయని, అరే ఆ కోడలు ఎందుకు ఇట్లా చేసిన ఇట్లా చేయని, వీళ్ళు ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవ్వడం స్టార్ట్ అవుతుందో ఇంకా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే పాతకాలంలో మీరు అన్నట్టు ప్యాచప్ చేస్తుండే, ఇప్పుడు మరి ఎంత ప్యాచప్ జరుగుతుందో తెలియదు, కానీ వాళ్ళ వల్లనే విడిపోతున్నారని కూడా నోషన్ ఉంది. ఎక్కువ నోషన్ అదే ఉంది. మీరు చెప్పింది ఉంది, ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇంతకుముందు చెప్పాను కదా, గ్యాడ్జెట్ ఫోన్ కోసం అక్కడ కాకముందే ఇక్కడ చెప్పేసి, ఇక్కడ చెప్పగానే అగ్రెషన్ స్టార్ట్ అయిపోతుంది. సో ప్యాచప్కి ఛాన్సే లేదాడ. సో ప్యాచప్ అనేది చాలా తక్కువ చేస్తున్నారు. ఇంతకుముందు ఏంటంటే అబ్బాయి పేరెంట్స్ కానీ అమ్మాయి పేరెంట్స్ కానీ ఇద్దరు థింకింగ్ సేమ్ ఉంటుండే. ఇద్దరిని కలపాలి, అత్తమామలు కానీ అమ్మ నాన్నలు కానీ ఇద్దరిది ఆలోచన సేమ్ ఉంటుండే. ఇప్పుడు ఆ విధంగా లేదు. అమ్మ నాన్నలు వాళ్ళ సెల్ఫిష్ కోసమే ఆలోచిస్తారు. అరే ముందర వాళ్ళకి ప్రతి మనిషికి అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఇన్లాస్కి కానీ ఏదో నెగిటివ్స్ ఉంటాయి కదా. ఆ నెగిటివ్స్ని మనం పట్టి పీకితే ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది. ఆ నెగిటివ్స్ని మనం లైట్ తీసుకుంటే కంటిన్యూ అవుతుంది. ఆ దాన్ని వీళ్ళు అగ్రివేట్ చేస్తారు. అగ్రివేట్ చేసేసేవరకు ఇప్పుడు మీరు అన్నట్టు అత్తమామలు అమ్మ నాన్నలు వీళ్ళు ముందరికి వస్తారు. ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు న్యూక్లియర్ ఫ్యామిలీ. ఇంతకుముందు ఏముంటుండే అంటే ఒక కపుల్స్కి 4 పిల్లలు మినిమం. మనం డిస్కస్ చేసేది 4 మినిమం, 6, 8 మంది. ఒకడు చెప్తే వినే స్టేజ్ ఉండకపోతుండే పేరెంట్కి. ఇలా జరిగింది అంటే ఇంతమంది అని వింటాడు, అసలు వినకపోతుండే. ఇప్పుడు ఏమైపోయిందంటే వర్క్ లోడ్ తగ్గింది. వర్క్ లోడ్ తగ్గి ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైంది. టైం ఎక్కువ ఉంది కదా మీ దగ్గర, ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైపోయింది. ఇన్వాల్వ్మెంట్ ఎక్కువై ఏమవుతుంది, అనవసరమైన విషయాలు బయట వస్తున్నాయి. ఆ ప్యాచప్ సైడ్ పోతలేవు అవి. ఈగోస్ అంటే మాదే నడవాలా, మేము అబ్బాయి వాళ్ళం అని చెప్పేసి. మొన్న ఒక మ్యాటర్, ఒక కేసుకి వెళ్ళాను. 12 years అయింది పెళ్ళి. 12 years పెళ్ళయింది, పిల్లలు లేరు. కామన్ ఇన్ నేచర్. ఎవరికి ఫాల్ట్ ఉన్నా కూడా అది గాడ్స్ గివెన్. దానికి కూడా వేరే రెమెడీస్ ఉంటాయి. ఆ రెమెడీస్లో సెకండ్ మ్యారేజ్ అనుకోండి, లేకపోతే డాక్టర్స్ దగ్గర వెళ్ళడం, ఇవన్నీ ఉంటాయి. బట్ దాన్ని డైవర్స్కి దారి తీయడం అనేది ఉండదు. ఇప్పుడు దాన్ని కూడా డైవర్స్కి తీసుకుపోతున్నారు. ఇంతకుముందు ఏముంటుండే, ఒకవేళ అంత అవసరం ఉంటే సెకండ్ మ్యారేజ్ కూడా చేస్తుండే. మనం చిన్నప్పుడు తాతలకి వింటుంటివి, 2 వైఫ్స్ ఉండే, 2 వైఫ్స్ కలిసి ఉంటుండే. ఫస్ట్ వైఫ్కి పిల్లలు లేకుండే, సెకండ్ వైఫ్కి పిల్లలు అయినారు, ఇవన్నీ వింటుంటుంది. మరి ఇప్పుడు ఎందుకు అది డైవర్స్ సైడ్ పోతుంది? ఇవన్నీ మీరు ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు అమ్మ నాన్నల మాట వినడం, అమ్మ నాన్నలు అట్లా ఆలోచించడం కూడా తప్పు కదా. ఇప్పుడు ఆ ఒక్క దాన్ని పెట్టుకొని, ఇష్యూని పెట్టుకొని ఈరోజు డైవర్స్కి వచ్చేసింది మ్యాటర్. 12 years ఇద్దరు కలిసి చేశారు. సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, డబ్బులకు కొదవలేదు. అమ్మాయి కూడా BDS
క్లినిక్ ఉంది. బట్ ఇవన్నీ దేనికి పరిణామాలు? వాళ్ళు అంత చదువుకునేందుకు, ఆయన అంత సంపాదించేందుకు. బోత్ ద సైడ్స్ ఆర్ రిటైర్డ్ ఎంప్లాయీస్ పేరెంట్స్, అంత తెలిసిన వాళ్ళు, ఆ స్టాండర్డ్ ఉంది వాళ్ళకు. బట్ చూడండి ఇక్కడ మిస్టేక్ ఎక్కడుంది? ఎవరి చేతిలో లేదు మిస్టేక్, గాడ్స్ గివెన్. అది ఏదైతే జరుగుతుందో దానికి ఆల్టర్నేట్ మనిషి ఆల్టర్నేట్ సోర్స్కి పోతలేడు, స్టాప్ చేసేస్తుంది, డిస్టర్బ్ చేసుకుంటున్నాడు. సో ఇవన్నీ కారణాలు. సో ఈ మధ్య ఫారిన్ నుంచి వస్తున్న ఒక ట్రెండ్, డింక్ అని ఒక ట్రెండ్ వస్తుంది. DINK ఏంటంటే డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్. ఓ ఇది చాలా మంది అలవాటు పరుచుకుంటున్నారు కూడా. పెళ్ళి నాకు ఎందుకు పెళ్ళి చేసుకుంటారు, సారీ నాకు ఎందుకు పెళ్ళి కాదు, పెళ్ళి చేసుకుంటారు, బట్ నాకు పిల్లలు ఎందుకు, పిల్లలు అనేది ఒక రెస్పాన్సిబిలిటీ అనే విధంగా ఆలోచిస్తున్నారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అది అసలు డిస్కసే చేద్దాం పాయింట్. ఎందుకంటే అది ఒక్కసారి హ్యూమన్ బీయింగ్కి అది వచ్చిందంటే అసలు మనం ఏం చేయాలనుకుంటున్నాం? ఈ వరల్డ్ని స్టాప్ చేయాలనుకుంటున్నాం ఇక్కడికి, అంతే కదా. వాళ్ళ ఎండ్ కదిగా. ఇది అందరికి వచ్చింది అనుకోండి థాట్, నెక్స్ట్ జనరేషన్కి. ఇంక ఈ భూప్రపంచం పైన ఎవడు ఉండడు ఇక. అంటే ఇది ఒక మ్యాక్సిమం అంటే ఒక 100 years తర్వాత ఎవడు ఉండడు. ఈరోజు పెళ్ళి చేసుకునేవాడు అట్లా ఆలోచిస్తే పెళ్ళి అయిపోయిన వాళ్ళు వదిలేసేయండి ఇక. ఈరోజు పెళ్ళి చేసుకోవాలనుకున్నవాడు ఇలా చేస్తే ఒక 100 years తర్వాత భూమి మీద ఎవడు ఉండడు. సింపుల్ ఒకటే ట్యాబ్లెట్ అన్నట్టు ఇది. పెద్ద పెద్ద వార్లు చేసుకొని సావాల్సిన అవసరం లేదు, ప్రపంచం దానికే పోతుంది. కానీ వాళ్ళు వాదించే విషయం ఏంటి అంటే, సరే ఇప్పుడు నేను కంట అనుకోండి 20 సంవత్సరాలు నన్ను నేను వదిలేసుకొని ఒక పర్సన్ పైన ఇన్వెస్ట్ చేయాలి నేను. అదే వాళ్ళ పేరెంట్స్ అట్లా ఆలోచించుంటే దానికి ఆన్సర్ లేదనుకోండి, బట్ వాళ్ళు ఇచ్చే వాదన అది. మనం ఈ విధంగా వాదించాలి. సో దాంట్లో ఉన్న ఏమంటారు ఆ ఫీలింగ్స్ వాళ్ళకి తెలివై, ఆ పిల్లలతోని ఉండేది. వాళ్ళ పేరెంట్స్ వీళ్ళని కలుస్తారు చూడండి, అప్పుడు ఆ ఆనందం వాళ్ళకు ఉంటుంది కదా, అది వీళ్ళకి తెలియదు. ఇవన్నీ ఏంటంటే తప్పించుకోవడం, మనిషి పనిని తప్పించుకోవడం తప్ప. అంటే ఓన్లీ ఇంతకుముందు చెప్పాను కదా, ఆల్ ఎక్స్ట్రా ఫెసిలిటీస్, ఇవన్నిటికీ అలవాటు పడి ఓన్లీ ఎంటర్టైన్మెంట్ అనే దాంట్లోకి పోయి మనం సంపాదించింది మనమే ఎంజాయ్ చేయాలి, మనమే ఈ భూప్రపంచాన్ని క్లోజ్ చేసేసి వెళ్ళిపోవాలి. ఒకప్పుడు లాస్ట్ ఒక 100 years బ్యాక్, 400 years బ్యాక్ చార్మినార్ కట్టారు కదా, గోల్కొండ యాక్చువల్గా మనది. ఈ గోల్కొండను తర్వాత కొత్త సిటీని అక్కడ చేంజ్ చేసాం, న్యూ సిటీ అని చెప్పేసి చార్మినార్ అక్కడ కట్టుకుంటా అల్లాని మొక్కుతాడు. ఆబాది ఓనా ఏ జగాపే అని, అంటే జనం విపరీతంగా వచ్చి ఉండాలి ఇక్కడ అని. ఎక్కడి నుంచి వస్తారు ఆ జనం? అంటే మనుషులు పుట్టాల అని చెప్పేసి. సో అలాంటి దాన్ని వీళ్ళు సొంత ప్రలోభాలకి ఎన్ని సంవత్సరాలు ఎంజాయ్ చేస్తారు వీళ్ళ లైఫ్? హార్డ్లీ 20-25 years మీరు చెప్పేవాళ్ళు, అంతేనా? 20-25 వాళ్ళు ఉన్న వాళ్ళు 50 వరకు ఎంజాయ్ చేస్తాడు. మరీ గట్టిగా ఉన్నవాడు ఉంటే ఇంకొక 5-10 ఏళ్ళు చేస్తాడు. ఆ తర్వాత 60 నుంచి 80-90 వరకు ఒకవేళ వాడుంటే వానికి వండి పెట్టేటోడు కూడా ఉంటాడు. పర్మనెంట్గా అయితే అదే ఫిట్నెస్తో ఉండడు కదా. అంటే అంత చిన్నగా ఎందుకు ఆలోచిస్తారు? అంటే ఈరోజు సమాజంకి మనం అది కూడా నేర్పించే స్టేజ్ వచ్చాం మనం. ఇంతకుముందు హ్యూమానిటీ అనేది ప్రతి మనిషికి ఇన్బిల్ట్లో ఉంటుండే. హ్యూమానిటీ అనేది ఇన్బిల్ట్, అది చెప్పేది కాదు. ఇప్పుడు చెప్పాలి హ్యూమానిటీ కూడా, ఆ స్టేజ్కి వచ్చినాం. సో ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ కూడా ఏదైతే డింక్ అని చెప్తున్నారో అది కూడా మనం చెప్పవలసి వస్తుంది. ఇదే లైఫ్ కాదు, ఆ లైఫ్
యాక్చువల్ లైఫ్. చిల్డ్రన్తో కూడా చిల్డ్రన్తో లైఫ్ అది అది ఆ లైఫ్ అది తెలియదు కదా వాళ్ళకి, వాళ్ళ పేరెంట్స్కి తెలుసు అది దాని వాల్యూ. అంటే మీరు అనేది ఎంజాయ్మెంట్ వైజ్, కానీ అదే ఇంకా అందులో ఇంకా ప్రొలాంగ్ అవుతున్న కొద్దీ, బట్ వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి అంటే ఎంజాయ్మెంట్ కాదు, వాళ్ళ పర్సనల్ గోల్స్ సాధించాలి. కంపెనీ పెట్టాలనుకుంటారు, ఇంకేదో పెట్టాలనుకుంటారు. ఇప్పుడు కనేసి వదిలేరు. ఇప్పుడు వైఫ్ ఇప్పుడు ఏదో ఒకటి చేయాలనుకుంటారు, హస్బెండ్ని ఏదో ఒకటి చేయాలనుకుంటారు. ఇప్పుడు కనీసి వాళ్ళని అనాథల్లాగా పెంచుతున్నట్టే కదా అనే ఉద్దేశంతో. అంటే ఇక్కడ థింకింగ్లోనే ఫాల్ట్ ఉంది. ఎందుకు అనంటే ఇప్పుడు మీరు చెప్పారు ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కావాలా అని ఉంది. అది అనుకోండి, అంతే అనుకో, ప్రతి ఒక్కరికి అట్లా. పాత హిస్టరీ తీస్తే పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులకు 10 మంది పిల్లలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, లేరంటారా? ఉమెన్ ప్రైమ్ మినిస్టర్స్ కూడా ఉన్నారు, ఉన్నారా? వాళ్ళకి పిల్లలు ఉన్నారా? ఇందిరాగాంధీ గారికి ఉన్నారు కదా, మరి ఆమె ప్రైమ్ మినిస్టర్ అయింది కదా. ఏది దేనికి అడ్డంకి కాదు, మనం పెట్టుకోవడమే ఎక్స్క్యూజ్ అనమాట. ఇది ఎక్స్క్యూజ్, తప్పించుకోవడం అంతే. ఈరోజు కూడా ఇండియన్ ఉమెన్ 4 పిల్లలు 6 పిల్లలు ఉంటే కూడా వాళ్ళని స్కూల్కి పంపిస్తుంది, ఇమీడియట్గా పొలంకి వెళ్తుంది, పొలం పనులు చేసుకుంటుంది, పొలాన్ని కాపాడుతుంది, ఆ 6 కావాల్సినంత ఫుడ్ ప్రొక్యూర్ చేస్తుంది, ఫార్మింగ్ చేస్తుంది హస్బెండ్తో కలిసి. లేదు హస్బెండ్ ఇంకెక్కడన్నా బిజీ ఉంటే ఆయన పని చేసుకుంటాడు, ఆమె కూడా చేస్తుంది. దాంతో వచ్చే ఇన్కమ్తో ఉంటే 4 ఎకరాలు ఉంటే 10 ఎకరాలు చేస్తుంది, వాళ్ళు పెద్దగా అయ్యే లోపల సాధిస్తుంది కదా. సో దేనికి ఏది అడ్డంకి కాదు. ఇప్పుడు ఎంతోమందిని చూస్తుంటాం బార్ కౌన్సిల్లో ఎన్రోల్ అవుతారు న్యూ అడ్వకేట్స్, పెళ్ళయ్యాక చిన్న పిల్లల్ని వేసుకొని వచ్చి కూడా పెళ్ళయ్యాక చదివి చిన్న పిల్లలు తీసుకొని వచ్చి, ఇప్పుడు నా ఛాంబర్ ఉంటుంది అక్కడ, వైస్ చైర్మన్ ఛాంబర్, అక్కడ కూర్చొని పిల్లల్ని అక్కడ పండుకోబెట్టి పోయి ఎన్రోల్మెంట్ చేసుకొని వస్తారు. సాధించడానికి ఏది అడ్డం కాదు, బహానా తప్ప. సాధించాలని లోపల సంకల్పం ఉందనుకోండి, ఇది ఆపడం అనేది క్రైమ్. ఏదైతే మీరు చెప్తున్నారో అది క్రైమ్. భగవంతుడికి మనం ఏమంటారు, ఆన్సరబుల్. ఆయన ఇచ్చింది ఏదైతే ఉందో నువ్వు దాన్నే ఆపాలనుకుంటున్నావు, మరి అది క్రైమ్. ఓపెన్గా చెప్పొచ్చు అది క్రైమ్ అని. మీరు చెప్పిన పర్సంటేజ్ ఎవరున్నారో వాళ్ళు నన్ను విభేదిస్తుండొచ్చు, బట్ ఓపెన్ డిబేట్ ఐఎమ్ రెడీ ఫర్ దట్. ఓకే, చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది. ఎందుకంటే ఒక్క పాయింట్తో మనం ఏదన్నా డిస్కస్ చేయొచ్చు. ఎందుకంటే లైఫ్ జరిగేదే ఫ్యామిలీతోని, ఎక్కడన్నా తీసుకోకున్నా దాన్ని. వేరే సబ్జెక్ట్స్ అన్నీ చిన్నవి, దానికి ఒక మోడ్యూల్ లాగా ఉంటుంది అంతే. మనం ఇప్పుడే తాత కోసం మాట్లాడుతున్నాం, నానమ్మ కోసం మాట్లాడుతున్నాం, మదర్ ఫాదర్ కోసం. ఇప్పుడే డింక్ అనేది వచ్చింది, ఇంకా ఫ్యూచర్లో ఇంకేమేమి వస్తాయో, చైనాలో ఏమేమి జరుగుతున్నాయో. వాళ్ళు కూడా నో చైల్డ్ వచ్చిర్రు. వాళ్ళదంటే ఓకే, వాళ్ళ డిస్కషన్ పాపులేషన్ మీద ఉంది కాబట్టి ఉంది, బట్ వాళ్ళు చాలా సిస్టమాటిక్, డిసిప్లిన్డ్ అనేది ఎక్కువ వింటున్నాం. మన దగ్గర అది తగ్గుతుంది, డిసిప్లిన్ అనేది తగ్గుతుంది. సో అది ఎందుకు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. దానికి అందరము బాధ్యులమే, అందరం కూడా మనం కలిసికట్టుగా ఫైట్ చేయాలి. సో దీని నుంచి కొంచెం మనం ముందు డిస్కస్ చేసుకున్న రిలేషన్షిప్స్ గురించి మాట్లాడితే, డిఐఎన్కే గురించి మాట్లాడడం కదా, అట్లాంటిది ఇంకోటి, అంటే అట్లాంటిది కాదు, బట్ ఇది అందరికీ తెలిసిందే. బేసిక్గా లివ్ ఇన్ రిలేషన్షిప్స్లో కూడా ఉంటున్నారు. మ్యారేజ్ చేసుకోకుండా లివ్ ఇన్ రిలేషన్షిప్స్లోనే ఉంటారు. మాకు మ్యారేజ్ అంటే నమ్మకం లేదు అనే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఎండ్ ఆఫ్ ది డే పేరెంట్స్ ప్రెషర్ వల్ల ఇండియన్ సిస్టంలో మ్యారేజ్ చేసుకుంటారు. ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్ కూడా లీగల్గా రికగ్నైజ్డా? ఏమన్నా ప్రాబ్లం వచ్చినా దాంట్లో ఒకరికొకరు లివ్ ఇన్ రిలేషన్షిప్ కూడా లీగల్గా కోర్ట్ రికగ్నైజ్ చేస్తుందా? మ్యారేజ్ని రికగ్నైజ్ చేస్తుంటే అంటే ఇప్పుడు రీసెంట్లో సుప్రీంకోర్టు 2 years బ్యాక్ ఏం చేసిందంటే,
ఇంతకుముందేమో అడల్టరీ, బైగామి ఇవన్నీ కేసెస్ పెడుతుండే. అంటే అర్థం కాలే. అడల్టరీ అంటే ఫస్ట్ వైఫ్ ఉండగా సెకండ్ ఉమెన్తోని ఏదైనా ఉంటే అఫేర్స్ ఉంటే అడల్టరీ ఫస్ట్ వైఫ్ పెడుతుండే. సేమ్ బైగామి సెకండ్ మ్యారేజ్ ఉంటుండే. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే అది ఆయన ఇంట్రెస్ట్, ఆమె ఇంట్రెస్ట్. నీతో ఉండొద్దని అనుకున్నప్పుడు ఎవరితో ఉంటే నీకెందుకు అని చెప్పేసి సుప్రీంకోర్టు ఇచ్చాక కొంచెం అది డిస్టర్బ్ అయింది హిందూ మ్యారేజ్ సిస్టమ్, ఇండియన్ మ్యారేజ్ సిస్టమ్. అది కొంచెం ఏంటంటే కొద్దిగా కంట్రోల్ చేస్తుండే. అది పోయే వరకు ఏమైపోయిందంటే లివింగ్ రిలేషన్షిప్ అనేది కొత్తగా వచ్చింది ఇప్పుడు. అది లివింగ్ రిలేషన్షిప్ అనేది క్రైమ్ కాదు అనేది వచ్చింది. బట్ అంతకుముందు క్రైమ్ అది క్రైమ్ ఎవరైనా చెప్తున్నారు అనుకోండి క్రైమ్. ఇప్పుడు ఉండొచ్చు, ఇప్పుడు ఒక వైఫ్ ఉన్నాక ఇంకొకరితో ఎక్కడైనా దొరికితే ఏం లేదు, లా లేదు కదా అంటుంది పోలీస్. ఆయన ఇంట్రెస్ట్ ఉండి తిరుగుతుండే, సుప్రీంకోర్టు చెప్పింది కదా అంటున్నాడు. అది మ్యారేజ్ వాళ్ళకి, బట్ మ్యారేజ్ అవని వాళ్ళు మ్యారేజ్ చేసుకోవాలి, మేజర్ ఉంటే చాలు. ఒక్కసారి మెజారిటీ వచ్చింది అనుకో, దేర్ ఇంట్రెస్ట్ ఏదైతే లవ్ మ్యారేజ్ జరుగుతుందో, ఇద్దరు పేరెంట్స్ ఒప్పుకోకపోతే ఇంతకుముందు పెద్ద పెద్ద గొడవలు అవుతుండే. ఒప్పుకోకపోతే వాళ్ళు ఈరోజు పోలీస్ స్టేషన్ పోతున్నారు, మాకు సెక్యూరిటీ ఇవ్వాలని చెప్పి అడుగుతున్నారు. దట్ ఇస్ పోలీస్ డ్యూటీ. అక్కడ పోలీస్ వాళ్ళు సెక్యూరిటీ ఇవ్వాల. ఒక్కసారి మేజర్ అయ్యాక డిసిజన్ అనేది వాళ్ళిద్దరు ఇష్టం అని చెప్పేసి చెప్తుంది. సో చెప్పినాక ఇంకా ఎవరి రోల్ ఉంది అక్కడ? రోల్ లేదు, వాళ్ళ ఇష్టం. ఒక్కసారి మెజారిటీ వచ్చాక. సో ఇవన్నీ లివింగ్, అదొక వర్డ్ పెట్టాము మనం, లివింగ్ రిలేషన్షిప్ అని, అంతే. అది పెట్టేసి ఇక అది ఇండైరెక్ట్గా మనకు చెప్పడం అన్నమాట. వాళ్ళిద్దరు కలిసి ఉంటున్నారు అని, మేమిద్దరం కలిసి ఉంటున్నామని, వాళ్ళిద్దరు కలిసి ఉంటున్నారని సమాజంకి చెప్పుకోవడం. అది వాళ్ళ ఇష్టం. నెక్స్ట్ ఉంటే మ్యారేజ్ చేసుకుంటారు, లేకపోతే సపరేట్ అవుతారు. ఇవన్నీ డిస్కషన్స్ ఇంతకుముందు చెప్పాను. అప్పుడప్పుడు జడ్జెస్ కూడా డిస్కస్, అంటే ఒక 30-40 years తర్వాత అసలు మ్యారేజ్ సిస్టమ్ ఉంటుందా, ఇవన్నీ అక్కడే వెళ్తాయి కదా లాస్ట్కి. ఇవన్నీ ఇనిషియల్ స్టేజ్ ఉండొచ్చు. ఇప్పుడు మ్యారేజ్ అనేది నమ్మకంతో ఉన్నప్పుడు మేము ఇప్పుడు నమ్మకంతోనే ఉంటున్నాం అంటారు వాళ్ళు. ఉండొచ్చు, అదే ఉండొచ్చు. వాళ్ళ డిబేట్ని మనం కాదనలేము, ఎందుకంటే అన్నిటి మించింది నమ్మకం అనేది. ఇప్పుడు ఫారెన్ కంట్రీస్లో ఇక్కడ 1-2 yearsలో లవ్ మ్యారేజ్ అయిపోతుంది. అక్కడ 1-2 yearsలో లవ్ మ్యారేజ్ కాదు, మినిమం 6 to 10 years అయితేనే లవ్ మ్యారేజ్ అవుతుంది. అంటే అంత ఒకరినొకరు అర్థం చేసుకున్నప్పుడే వెళ్తారు మ్యారేజ్కి. ఇక్కడ ఇప్పుడు మీరు అన్నీ చూస్తుంటారు కదా, అంటే సరే చదువుకునేటప్పుడు మ్యారేజ్ అయ్యే వరకు ఒక 4-5 years టైం ఉంటే చెప్పలేము కానీ, బట్ అదర్వైజ్ అయితే 1-2 yearsలోనే మ్యారేజ్ కావాలి, లవ్ మ్యారేజ్ అంటే. సో వాళ్ళకి మనకు అది తేడా ఉంది. మీరు అన్నట్టు లివింగ్ రిలేషన్షిప్ అనేది నమ్మకం అని కూడా చెప్పచ్చు. లీగల్గా ఎవరు ఏమనలేరు, ఏం లేదు. వన్స్ అటైన్స్ 18 above ఎవరికి ఏం రైట్ లేదు, వాళ్ళ లైఫ్ వాళ్ళు బతకొచ్చు. అందులో ఏమైనా ఇబ్బందులు జరిగితే మళ్ళా క్రిమినల్ అఫెన్సెస్ అవన్నీ, దాన్ని ఎవరో ఆపలేం మళ్ళీ. అలా అని చెప్పేసి వాళ్ళిద్దరు కలిసి తిరిగిరు, వాళ్ళిద్దరు కలిసి చేసిర్రు, ఇక్కడ ఏమైనా అఫెన్స్ జరిగితే అది ఏం కాదు అనేది లేదు. ఆ క్రిమినల్ అఫెన్సెస్కి ఆ ఛార్జెస్ అవి సపరేట్. అండ్ ఈ రిలేషన్షిప్స్ కానీ డివోర్సెస్ మీరు అన్నట్టు ముందు ఫైనాన్షియల్ స్టేటస్ కానీ చీటింగ్ కానీ వస్తుండే. బట్ ఈ రిచ్ అండ్ అల్ట్రా రిచ్ వాళ్ళకి మనీ అనేది మ్యాటరే కాదు. వాళ్ళకి మనీ అనేది అసలు, వాళ్ళు మనీ కోసం ఏం పనిచేయరు. దే ఆల్రెడీ హ్యావ్, చాలా డబ్బులు ఉంటాయి వాళ్ళకి. మనీ అనేది అసలు నథింగ్. వాళ్ళ దాంట్లో కూడా డివోర్సెస్ అవుతుంటాయని అనుకుంటున్నాను నేను. వాళ్ళకి ఏ రీజన్స్తో అవుతాయి, ఏ రీజన్స్తో అవుతుండొచ్చు, అంటే
మాకు ఆస్తులు అంటే నేను ర్యాండమ్ చెప్తున్నా, but చెప్పండి చెప్పండి. ఏ రీజన్స్తో అవ్వచ్చు చీట్ చేసినారు అని. ఎందుకంటే ఒక సామెత ఉంది అంకుల్, అమ్మాయి లాయల్టీ అబ్బాయికి డబ్బులు లేనప్పుడు తెలుస్తుంది, అబ్బాయి లాయల్టీ అబ్బాయికి డబ్బులు వచ్చిన తర్వాత తెలుస్తుంది. బా, బ్యూటిఫుల్, కరెక్ట్ కదా? బ్యూటిఫుల్. ఇప్పుడు మళ్ళీ సార్ రిపీట్ చేయి. అమ్మాయి లాయల్టీ అబ్బాయికి డబ్బులు వచ్చిన తర్వాత తెలుస్తుంది, డబ్బులు లేనప్పుడు. డబ్బులు లేనప్పుడు తెలుస్తుంది. అబ్బాయి లాయల్టీ అబ్బాయికి డబ్బులు వచ్చిన తర్వాత తెలుస్తుంది. కరెక్ట్ కదా? ఇప్పుడు పర్ఫెక్ట్. సో వాళ్ళకి అంత డబ్బులు వచ్చినాక వాళ్ళు లాయల్ ఉండకపోతే, అంటే నేను అడిగేది అంటే ఏ రీజన్స్ వల్ల వాళ్ళు విడిపోతుంటారు అని, డివోర్సెస్. ఇప్పుడు మీరు లాస్ట్ ఒక 20-30 years బ్యాక్ తీసుకోండి. ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ రిచ్ క్లాస్, ఇప్పుడు మీరు చెప్పింది రిచ్ క్లాస్, అల్ట్రా లైక్ అదే రిచ్ అండ్ ఆఫ్టర్ దట్ ఈజ్ ఎవ్రీథింగ్. ఈ డివోర్స్ అనేది దాని కింద ఒక 1-2% వింటే అక్కడ 90% వింటుంటుంది రిచ్ వాళ్ళ దాంట్లోనా. అంటే కింద జరగదు. అక్కడ ఏంటంటే ఈక్వాలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. ఈక్వాలిటీ ఇన్ ద సెన్స్ అప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ అని కాదు, బోత్ గ్రూప్స్ ఈక్వల్గా ఉంటారు అక్కడ. ఎందుకంటే రిచ్ క్లాస్నే అక్కడ మ్యారేజెస్ జరిగేది అవే. అక్కడ కొంచెం డిస్టర్బెన్స్ కూడా వస్తే నువ్వెంత అనేది ఉంటుంది. మళ్ళీ ఫైనాన్షియల్ ఇష్యూ ఇక్కడ. నువ్వు అంటే సోషల్ స్టేటస్లో మా అమ్మాయిని ఇట్లా సత్తాయిస్తాడు వాడు, వాడి దగ్గర ఉండదు, వచ్చాయి, సింపుల్. ఇట్లా మూవీస్లో కూడా చూస్తాం మనం, పాత మూవీస్లో చూడమా ఉంటాయి. సో ఈ అక్కడ డబ్బుది పవర్ ఎక్కువ ఉంది, అదర్వైజ్ సోషల్ పవర్ కూడా ఎక్కువ ఉంది అక్కడ, నార్మల్. సో అక్కడ డిఫరెన్సెస్కి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, డిఫరెన్సెస్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అక్కడ ఫెసిలిటీస్ మళ్ళా వీళ్ళకి ఫెసిలిటీస్ లేవు, వీళ్ళకి తెలియదు అసలు ఏంటి ఫెసిలిటీస్ అనేది తెలియదు. వీళ్ళది ఆలోచించే లోపల దినం అయిపోతుంది ఒకరోజు. వాళ్ళ రొటేషన్ లైఫ్లో వాళ్ళు డైలీ రెగ్యులర్ ప్రాసెస్ గ్రైండింగ్ చేసినట్టే. వాళ్ళకి ఏం లేదు. వర్క్ ఉంటుందా మీరు చెప్పండి? ఆ రిచ్ క్లాస్లో వర్క్ ఎందుకు ఉంటుంది? మేనేజ్మెంటే ఉంటుంది. ఆ మేనేజ్మెంట్లో ఈక్వాలిటీ ఉన్నప్పుడు మరి డిఫరెన్సెస్ రావచ్చు. అబ్బాయికి డబ్బులు ఉన్నాయి, ఎన్నో అలవాట్లు ఉండొచ్చు, ఆ అలవాట్లు అమ్మాయికి నచ్చకపోవచ్చు. లేదు, అమ్మాయి వాళ్ళు రిచ్ క్లాస్ ఉండేసి వాళ్ళకు కూడా కొంచెం అలవాట్లు వేరే ఉండొచ్చు. సో ఇవన్నీ ఏంటి? ఫైనాన్షియల్ అండ్ ఎక్స్ట్రా ఫెసిలిటీస్. సో ఇవన్నీ లీడ్ చేస్తుంటాయి. ఒక పని ఉన్న మగాడికి ఒక పని లేడానికి ఆలోచించండి మీరు, ఎట్లుంటుంది? పని ఉన్నవాడు పని చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాడు, వాని పనిలో వాడు ఉంటాడు, వాడు దినం అయిపోతుంది. పని లేకపోతే ఏదో పని లేని పని పెట్టుకోవాల్సి వస్తుంది. ఆ పని లేని పని పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది? ఇష్యూస్కి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఆ రిచ్ క్లాస్లో ఆ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, ఎక్కువ ఆపర్చునిటీస్. రీజన్స్ అనేవి ర్యాండమ్ రీజన్స్, హ్యూమన్ బీయింగ్ కదా, ఎక్కడైనా ఏదైనా ఎనీ రీజన్ రావచ్చు. కింది లెవెల్లో ఏంటంటే ఆప్షన్ లేదు జీవితంలో. అక్కడ పోతే మదర్ ఫాదర్ దగ్గర పోతే అక్కడ తింటుండదు. వాళ్ళే హస్బెండ్ దగ్గరికి పంపించారు పెళ్లి చేసి, లైఫ్ సెటిల్ అయిపోతుంది అక్కడ ఉంటుందని. మళ్ళీ అక్కడ పోతే అక్కడ ఏముందో ఆమెకు తెలుసు పరిస్థితి. మళ్ళీ సొసైటీలో మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్కి సోషల్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. సమాజంతో బాగా అటాచ్మెంట్ ఎక్కువ. వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో ఇదంతా. సో ఇవన్నిటికీ కట్టుబడి ఉండి ప్యాక్ అయిపోయి ఉంటారు. చిన్న ఇష్యూస్ వస్తాయి నడిపించేస్తారు. అక్కడ అది లేదు.
అక్కడ ఈగోలు నన్ను ఇట్లా అంటాడు, ఇంత నమ్మించి ఇట్లా చేసిండు, ఇట్లా చేస్తుండా, ఇన్ని వేరే వేరే పనులు చేస్తున్నాడా, అట్లా ఆ ఛాన్సెస్ అక్కడ ఎక్కువ ఉన్నాయి. ఆప్షన్ కూడా ఉంది కదా అక్కడ విడిపోవడానికి. ఎందుకంటే అన్నీ వాళ్ళకి తెలుసు కూడా విడిపోవడం అంటే ఏందనేది. ఆల్రెడీ అక్కడ కొన్ని విడిపోయిన కేసులు కూడా ఉంటాయి ఆల్రెడీ. ఎగ్జాంపుల్ కనిపిస్తుంటుంది, ఆమె బాగానే ఉంటుంది కదా, ఏముంది, వాడు బాగాలేడా, వాడు కూడా బాగానే ఉంటుంది కదా, లేదు ఇంకో ఆమెను చేసుకున్నాడు కదా, ఇంకో ఆయన చేసుకున్నాడు కదా. అది ఇప్పుడు మనం మిడిల్ క్లాస్లో మనం వింటున్నాం, చూస్తున్నాం ఇప్పుడు. అది అప్పుడే వాళ్ళు చూసారు. సో మనం లేట్ ఉన్నాం ఆ విషయంలో. అదొకటి మంచి పని, లేట్ ఉన్నాం. అది మంచి పని. ఇది రిచ్ అండ్ అబవ్ రిచ్ వాళ్ళది. సో ఇప్పుడు కొంచెం కిందికి వస్తే మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళ ఇంట్లో పని వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నారు అనుకోండి, వాళ్ళ హస్బెండ్ అబ్యూస్ చేస్తూ ఉంటాడు, తాగేసి వచ్చి నన్ను కొడుతున్నాడు, వాళ్ళకి ఏం ఆప్షన్ లేక ఉండిపోతారు. కానీ అట్లాంటి రిలేషన్షిప్ నుంచి నన్ను అడిగితే బయటికి రావాలని అంట, అబ్యూజివ్ రిలేషన్షిప్ నుంచి. అప్పుడు వాళ్ళకి ఏం ఆప్షన్ ఉంటుంది అంటే, రిచ్ అంటే లాయర్స్ని హైర్ చేసుకొని ఏదో రకంగా బయటకు వస్తారు. వాళ్ళకి ఏమైనా ఆప్షన్ ఉందా? డెఫినెట్లీ ఉంది. ఎందుకు ఇండియన్ గవర్నమెంట్ అందరికీ అన్నీ ప్రొవైడ్ చేసింది ఈక్వల్గా. కొద్దిమందికి తెలియకపోవచ్చు, బట్ అవన్నీ ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. లీగల్ ఎయిడ్ అని ఉంటుంది, లీగల్ సర్వీస్ అథారిటీ. లీగల్ సర్వీస్ అథారిటీకి అప్రోచ్ అవుతే ప్రతి కోర్టులో లీగల్ సర్వీస్ అథారిటీ, ఇప్పుడు వికారాబాద్ ఉంటుంది, వికారాబాద్ కోర్టులో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు మీరు అన్నట్టు డౌన్ ట్రాడన్ వాళ్ళు ఎవరైనా ఉంటే, లాయర్లను హైర్ చేసుకునే పరిస్థితి ఉంటే అక్కడ కోర్టుకి వెళ్తే లీగల్ సర్వీస్ అథారిటీ ఉంటుంది. వాళ్ళని అప్రోచ్ అయితే వాళ్ళే ఒక లాయర్ని ఎంగేజ్ చేస్తారు. లాయర్ని ఎంగేజ్ చేసి లాయర్కి ఫీజు లీగల్ సర్వీస్ అథారిటీ ఇస్తుంది. ఆ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఆమె కానీ ఆయన కానీ వాళ్ళకి చెప్పాలి. చెప్తే వాళ్ళు వాళ్ళ బిహాఫ్ ఆఫ్ కోర్ట్ని అప్రోచ్ అవుతారు. అదే కాకుండా ఇప్పుడు కొత్తగా కూడా ఏం చేశారంటే, ఇంతకుముందు ఓన్లీ ఈ లాయర్స్ ఉంటుండే, ఇప్పుడు వాళ్ళ తరఫున ఒక లాయర్ పర్టికులర్గా ఈ కేసులు చూస్తాడు. డిఫెన్స్ కౌన్సిల్ అంటారు, చీఫ్ కౌన్సిల్ అంటారు. వాళ్ళని కూడా హైర్ చేసి వాళ్ళకు కూడా 50,000 to 75,000 మంత్లీ ఇస్తారు. సో అలా కూడా గవర్నమెంట్ అవుట్ రైట్ సపోర్ట్ చేయడం అనేది. లీగల్ సర్వీస్ అథారిటీ, స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఈ హైకోర్టులో ఉంటుంది. వాళ్ళే దీనికి మొత్తం హెడ్. ఇప్పటిదాకా మీరు మాట్లాడుతుంటే బార్ కౌన్సిల్ అని అన్నారు. మాకందరికీ తెలిసింది ఏంటి అంటే, కోర్టు ఉంటుంది, కోర్టు అన్నిటికీ పెద్ద హైకోర్టు, అందులో లాయర్స్ ఉంటారు, లాయర్స్ గురించి వాదిస్తుంటారు, కేసెస్ నడుస్తుంటాయి. బార్ కౌన్సిల్ ఏంటి? ఒక కామన్ పర్సన్కి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే బార్ కౌన్సిల్ అంటే ఏంటి? ఇంతకుముందు చెప్పాను కదా, బార్ కౌన్సిల్ అంటే లాయర్స్ అందరూ, మెడికల్ కౌన్సిల్ ఏ విధంగా అయితే ఉంటుందో, ఒక డాక్టర్ ఎంబీబీఎస్ చేయగానే ఆయన డాక్టర్ అని చెప్పేసి మెడికల్ కౌన్సిల్లో వెళ్ళి రిజిస్టర్ చేసుకుంటాడు. అదేవిధంగా ఒక లాయర్ ఎల్ఎల్బి అయిపోగానే బార్ కౌన్సిల్ అని ఉంటుంది ఎవ్రీ స్టేట్లో. దీనికి హెడ్ వచ్చేసి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఢిల్లీ. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఢిల్లీ అనుగుణంగా అన్ని స్టేట్ కౌన్సిల్స్ పనిచేస్తాయి. అండ్ ఇట్స్ అ సెంట్రల్ యాక్ట్, 1961 అడ్వకేట్స్ యాక్ట్ అని ఉంటుంది. ఆ యాక్ట్ ప్రకారమే నడవాలి స్టాచ్యురీ బాడీ. సో ఆ యాక్ట్లో ఏంటంటే, ఒక్కసారి ఎల్ఎల్బి అయిపోయాక మీరు వచ్చేసి అక్కడ ఎన్రోల్ అవుతే, ఎన్రోల్ అయిన లాయర్ ఆయనకి ఇష్టమున్న కోర్టులో, అది ఆదిలాబాద్ కోర్టు ఉండొచ్చు, ఇంకేదైనా ముఫ్సిల్ కోర్టు, చిన్న కోర్టు రామన్నపేట ఉండొచ్చు, లేదు హైకోర్టు కూడా ఉండొచ్చు. ఎవరికి వాళ్ళకు అనుగుణంగా వాళ్ళకు తెలిసిన లాయర్సే కానీ, లేకపోతే వాళ్ళకు ఆ ఏరియా మీద ఉన్న పట్టు అనుకోండి, ఆ ఏరియా మీద ఉన్న ప్రేమతో అనుకోండి, ఆ విధంగా అక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇది బార్ కౌన్సిల్ ఒక పట్టా ఇస్తుంది ఫస్ట్. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే, లాయర్కి చాలా మోరల్స్, ఎథిక్స్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్ ఉంటుంది. ఏ లాయర్ కూడా బయట అదర్ ఇన్కమ్ ఉండొద్దు, ఓన్లీ ఈ లాయర్స్ ప్రొఫెషనల్ ఇన్కమే ఉండాలి, వేరే ఇన్కమ్ ఉండొద్దు.
ఆ విధంగా ఏదైనా ఇన్కమ్ ఉన్నట్టు ప్రూవ్ అయితే కౌన్సిల్ విల్ డిబార్ హిమ్, దే విల్ రిమూవ్ హిమ్. ఇది నెక్స్ట్, ప్రతి కంప్లైంట్ అంటే ఒక లిటిగెంట్ చాలా పెద్ద నమ్మకంతో ఒక లాయర్ దగ్గరికి వస్తాడు. ఆయనకు ఏదైతే అన్యాయం జరుగుతుందో లేకపోతే అన్యాయం జరగకుండా ఉండడానికి ఒక లాయర్ని నమ్మకంగా పెట్టుకుంటాడు. అక్కడ డెఫిషియన్సీ ఆఫ్ సర్వీస్ లేకపోతే ప్రొఫెషనల్ మిస్కాండక్ట్ ఆ లాయర్తో జరిగింది అని కంప్లైనెంట్కి అర్థమవుతే ఆ కంప్లైనెంట్ వచ్చేసి బార్ కౌన్సిల్లో కంప్లైంట్ చేయొచ్చు. కంప్లైంట్ చేస్తే అక్కడ డిసిప్లినరీ అథారిటీ ఉంటుంది, కమిటీ ఉంటుంది. అతనికి నోటీసెస్ జారీ చేసి వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ అడుగుతారు. ఒకవేళ ఎక్స్ప్లెనేషన్ ఓకే ఉంటే తప్పు కేసు అని ప్రూవ్ అయితేనేమో కంప్లైంట్ రిజెక్ట్ చేస్తారు. లేదు ఈయన ప్రొఫెషనల్ మిస్కాండక్ట్లో ప్రూవ్ అయ్యింది అనుకోండి, అతన్ని రిమూవల్ ఫ్రమ్ ప్రాక్టీస్ చేస్తారు. 6 months to లైఫ్ టైం. లైఫ్ టైం. బేసిక్గా నాకు అర్థమైంది ఏంటంటే లాయర్స్ ఏదైనా తప్పు చేస్తే వాళ్ళకి అగెయిన్స్ట్గా యాక్షన్ తీసుకోవడానికి బార్ కౌన్సిల్. ఎస్, అది ప్లస్ అడ్వకేట్స్కి వెల్ఫేర్ మెజర్స్, లైఫ్ టైం వెల్ఫేర్ మెజర్స్ ఉంటాయి కదా, మెడికల్ బెనిఫిట్స్, డెత్ బెనిఫిట్స్ ఇలాంటివి. లేదు అప్పుడప్పుడు ఏం జరుగుతుందంటే కోర్ట్ అంటేనే పంచాయతీ బేసిక్గా. ఈ పంచాయతీలో ఉన్న వాళ్ళు ఎవరంటే లిటిగెంట్స్, లాయర్స్, జ్యుడిషియల్ ఎంప్లాయీస్, నెక్స్ట్ పోలీస్. ఇది ఈ దాంతో నడుస్తుంటుంది. సో పంచాయతీ అన్నప్పుడు వీళ్ళ మధ్య కూడా పంచాయతీలు వస్తుంటాయి కదా, పంచాయతీతోనే కదా అన్నీ వచ్చేటి. సో ఈ పంచాయతీలు వచ్చినప్పుడు ఏంటంటే అప్పుడప్పుడు బార్ కౌన్సిల్ వరకు కూడా వస్తాయి. వచ్చినప్పుడు బార్ కౌన్సిల్ ఏంటంటే కొంచెం పెద్దన్న పాత్రలాగా వీళ్ళను వాళ్ళని సంజాయించి, ఎప్పుడైనా లాయర్స్కి పోలీస్ వాళ్ళకి గొడవలు జరుగుతాయి అప్పుడు డీజీపీకి రిప్రజెంటేషన్ ఇవ్వడం, డీజీపీకి చెప్పి పోలీస్ వాళ్ళ మీద ప్రెషర్ తీసుకొచ్చేసి ఆ మూమెంట్ని కూల్ చేయడం, వాళ్ళని ఎక్కడైనా ట్రాన్స్ఫర్ చేయించడం నిజంగా తప్పు జరిగితే. అదే జడ్జెస్ కూడా అనుకోకుండా వాళ్ళకు కూడా వర్క్ ప్రెషర్స్ ఉంటాయి బెంచ్ పైన కూర్చున్నప్పుడు. ఆ వర్క్ ప్రెషర్స్తో వాళ్ళు కూడా ఎప్పుడైనా అనుకోకుండా అవుట్ బస్ట్ అయితే దాన్ని లాయర్స్ సీరియస్గా తీసుకొని బాయ్కాట్ చేయడం, కోర్ట్స్ బాయ్కాట్ చేయడం ఇవన్నీ జరుగుతుంటాయి. అప్పుడు మళ్ళీ బార్ కౌన్సిల్ వచ్చేసి జడ్జెస్ని లాయర్స్ని ప్యాచప్ చేయడం. లేదు లాయర్స్ కొంచెం అటు ఇటు ఉండి అనుకోకుండా అవుట్ బస్ట్ అయితే వాళ్ళు ఏదైనా కంప్లైంట్స్ ఇస్తే అలాంటివి హైకోర్టు చీఫ్ జస్టిస్ దగ్గరికి వెళ్ళేసి డిస్కస్ చేసి ప్యాచప్ చేయడం. సో ఒక పెద్దన్న పాత్ర నడుస్తుంది. ఇట్స్ స్టాచ్యురీ బాడీ. సో మనం ఆల్మోస్ట్ టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ద పాడ్కాస్ట్ వస్తున్నాం. ఇక్కడ మీ ఇంత ఎక్స్పీరియన్స్ నుంచి ఇన్ని కేసెస్ సాల్వ్ చేసినారు కదా, మీకు ఏదన్నా ఇంత కష్టమా, ఇంత కాంప్లికేటెడ్ ఉంది అనే కేసు ఏదైనా ఉందా? మీరు వాదించిన కేసుల్లో ఏదో ఒక వాదిస్తారు, మళ్ళీ ఇంకోటి ఏదో వస్తుంది, వాదిస్తారు, ఇంక ఎంతకి తెగదరా నాయన ఇది అనుకునే కేసు ఏదన్నా క్రేజీ కేసు అంటారు అంటే ఓన్లీ ఫ్యామిలీ కేసా లేకపోతే అదర్వైజ్ ఎనీ డివోర్స్ కేసు? డివోర్స్ ఆర్ మీకు ఇంకా వేరే ఏదైనా ఇంపాక్ట్ఫుల్ అనిపిస్తే అది చెప్పండి. అంటే సిస్టమ్ కొంచెం ఇండియన్ సిస్టమ్ ఎలా ఉందంటే హైరార్కీ సిస్టమ్ లాగా ఉంటుంది. అంటే ఫస్ట్ జనరల్గా నేను సివిల్ కేసు చెప్తాను. ఇప్పుడు ఒక మున్సిఫ్ కోర్ట్ అయ్యాక డిస్ట్రిక్ట్ కోర్టుకి వెళ్ళాలి. మున్సిఫ్ కోర్టులో వర్క్ ప్రెషర్తో ఎక్కువ వర్క్ ఉండి ఎంతమంది జడ్జిలు ఉండాలో అంతమంది జడ్జిలు లేక, ఇన్ఫ్రాస్ట్రక్చర్, మ్యాన్ పవర్ లేక ఒక 2 yearsలో కంప్లీట్ డిస్పోజ్ ఆఫ్ కావాల్సిన కేసు ఒక 5 years జరుగుతుంది. ఆ తర్వాత అప్పీల్ సిస్టమ్ ఉంది, డిస్ట్రిక్ట్ కోర్టుకి పోతుంది. డిస్ట్రిక్ట్ కోర్టుకి పోయాక మళ్ళీ ఏం జరుగుతుంది, అక్కడ కూడా సేమ్ 2 yearsలో జరగాల్సింది అక్కడ ఒక 5 years జరుగుతుంది. సేమ్ మ్యాన్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక 10 years. ఆ తర్వాత మళ్ళీ హైకోర్టు కొంచెం స్తోమత ఉంది
పార్టీ దగ్గర అంటే స్తోమత లేని వాడికి కూడా ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పినట్టు లీగల్ సర్వీస్ అథారిటీ ఉంది. మళ్ళీ అక్కడ 2 yearsలో జరిగేది అక్కడ 5-6 years. ఆ తర్వాత ఇంకా స్తోమత అంటే సుప్రీంకోర్టు. ఈ ఈ ఈ సిస్టమ్ ఏదైతే స్టెప్ టు స్టెప్ సిస్టమ్ ఉందో దీంట్లో అల్టిమేట్లీ ఒక కేసు ఈరోజు నేను గెలవచ్చు, తర్వాత మీరు నా అపాయింట్మెంట్ ఉంటే మళ్ళీ మీరు గెలుస్తారు అప్పీల్. ఇది ఇలా పోతుంటే ఏమవుతుంది, అల్టిమేట్లీ ఒక 10 to 12 years ఓన్లీ మ్యాన్ పవర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక 6 yearsలో సుప్రీంకోర్టు లోపల కంప్లీట్ అయ్యే కేసు మీకు 12 to 15 years అవుతుంది. సో ఈ విధంగా నా పర్సనల్ సివిల్ మ్యాటర్స్ ఈరోజు 2002 నుంచి హైకోర్టు వరకు ఇప్పుడు పెండింగ్ ఉన్నాయి. 2002, 22 years. ఆర్డీఓ, కలెక్టర్ టు హైకోర్టు మళ్ళీ రిమాండ్ చేసే ఆర్డీఓ నుంచి మళ్ళీ కలెక్టర్ నుంచి హైకోర్టు, ఇట్లా పోయి మళ్ళీ ఇట్లా వచ్చి ఇవన్నీ వచ్చేవారికి ఇప్పుడు అల్టిమేట్లీ 2002-03 నుంచి. సో ఇది ప్రాసెస్ అనేది స్పీడప్ కావాలి కొద్దిగా. ఇప్పుడు ఏంటంటే హైబ్రిడ్ సిస్టమ్ కూడా వచ్చింది, కోర్ట్ సిస్టమ్. మీరందరూ కూడా లైవ్గా చూస్తున్నారు కోర్ట్ లైవ్ స్ట్రీమ్లో. అది చాలా మంచి పరిణామం. కొంచెం ఇంకా కొద్దిగా మ్యాన్ పవర్ ఇండియన్ గవర్నమెంట్ ఇంకా కూడా జ్యుడిషియల్ మ్యాన్ పవర్ని ఇంకా పెంచి ఏదైతే ఎన్ని కేసెస్ ఉన్నాయో ఆ కేసెస్ ప్రకారం జడ్జెస్ క్వాంటిటీ లేదు. సో అది పెరగాల. ఆన్లైన్లో కేసెస్ ఫాస్ట్గా కంప్లీట్ అయిపోవాలి. నోటీస్ సిస్టమ్ కూడా ఇంపార్టెంట్. నోటీసులు అందడానికే 2-3 years పడుతుంది, ఇంకా కేసు కంప్లీట్ కావాలంటే 10 సంవత్సరాలు పడుతుంది. సో ఇదంతా పోవాలా. ఇప్పుడు కొత్తగా వచ్చింది, అట్లీస్ట్ మీరు ఇమీడియట్గా మీరు నా అపోనెంట్ అంటే మీకు ఫోన్లో నేను వాట్సాప్లో పంపించేసి వాట్సాప్ చూపిస్తే కూడా ఇట్ ఈస్ అథెంటికేటెడ్ అని చెప్పేసి వచ్చింది. సో దీంట్లో ఒక 1-2 years తగ్గుతుంది డిలే. సో ఇలాంటి ఇంకా స్పీడప్ కావాలా. సో దానికి అందరూ కూడా సపోర్ట్ చేయాలి, మనందరిది కూడా దాంట్లో రోల్ ఉంటుంది. సో దాన్ని మనము ఎంకరేజ్ చేయాలి. ఎంకరేజ్ చేస్తే ఫ్యూచర్ జనరేషన్కి స్పీడీ డిస్పోజల్ వస్తుంది. ఏదైతే మనం చెప్తామో జస్టిస్ డినైడ్ ఈజ్ డినైడ్. సో ఆ విధంగా వస్తుంది. సో దానికి మనం అందరం కూడా అవుట్రైట్గా ఇండియన్ గవర్నమెంట్కి కూడా రిక్వెస్ట్ ఏదంటే మనందరి ద్వారా ఇంకా మ్యాన్ పవర్, జ్యుడిషియల్ మ్యాన్ పవర్ పెంచాలా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాలా. ఇప్పుడే కోర్ట్స్ వస్తున్నాయి, ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి ఒక కోర్ట్ లాగా, అదే మండల్కి ఒక కోర్ట్ లాగా వచ్చేసి స్పీడ్ డిస్పోజల్ వస్తే మనకు బాగుంటుంది. అది ఇంతకుముందు మీరు డైవర్స్ ఏదైతే చెప్పారో డైవర్స్ కూడా సేమ్ ఇదే. ఒకరికి డైవర్స్ తీసుకోవాలని ఉంటుంది, ఇంకొకరికి తీసుకోవాలనుకున్నా కూడా ఆ ఉన్న ఈగోస్, ఇక్కడ పేరెంట్ కానీ అక్కడ పేరెంట్ కానీ, ఇక్కడ అమ్మాయి కానీ ఇక్కడ అబ్బాయి కానీ, వాడు నన్ను మోసం చేసిండు, ఆమె నన్ను మోసం చేసిండు, మనకి ఇప్పుడు ఇమీడియట్గా ఎందుకు ఇవ్వాలి, చేద్దాం. వీళ్ళకు అవసరమే, వీళ్ళకు కూడా ఇంట్రెస్టే. నడవని 2 ఏళ్ళు నడవని, ఆ 2 ఏళ్ళు అయిపోయే లోపల ఏమవుతుందంటే వీళ్ళకి అవసరం వస్తుంది, అక్కడ ఆని పరిస్థితులు మారుతాయి. చూద్దాం, వాళ్ళ పని చూద్దాం. ఈ క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ డైవర్స్ తీసుకోవాలని డిసైడ్ అయిపోయారు, టేక్ ఇట్ డైవర్స్ ఆర్ అదర్వైజ్ కొద్ది రోజులు సపరేట్ ఉండండి. సపరేట్ ఉంటే కొద్ది రోజులకు రియలైజ్ అయ్యి కలిసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇమీడియట్గా డైవర్స్ తీసుకోకుండా కొద్ది రోజులు సపరేట్ ఉంటే కలవాలని అనుకుంటే కలవచ్చు. అక్కడ డైవర్స్ కాదు, ఇక్కడ కోట్ల చుట్టూ తిరుగుతారు. అక్కడ ఎంత తిరుగుతుంటారో అంత ద్వేషం పెరుగుతుంటుంది.
సో ఇవన్నీ డైవర్స్ పెండింగ్ ఉండడానికి, డైవర్స్ పెండింగ్ ఉంటే ఏమవుతుంది, ఒక్క 2 సంవత్సరాలు పోయినా కూడా లైఫ్లో 2 సంవత్సరాలు మైనసే. సో ఈ ఈ ఈ ఈ ఈగోస్ తగ్గితే నేను అనుకుంటా అన్నిటికీ పెద్ద సొల్యూషన్ అదే. ఒక ముందడి మనిషికి మనము హ్యూమానిటీ మీద ఆలోచిస్తే 90% ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. సో ఆన్ అన్ ఎండింగ్ నోట్ వ్యూవర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నాను? డివోర్సెస్, మ్యారేజెస్ అండ్ రిలేషన్షిప్స్. ఇండియన్ మ్యారేజ్ సిస్టమ్ ఈజ్ అ గ్రేట్ మ్యారేజ్ సిస్టమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. Number 1 marriage system. We have to continue that. We have to encourage that. మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఏవేవైతే ఉన్నాయో డింక్ అని చెప్పేసి అదంతా అది టైమింగ్, ఏదో ఒకరోజు పబ్కి పోయినట్టు. డైలీ పబ్ పోతే మజా రాదు. ఫ్రైడే ఈవినింగ్, సాటర్డే ఈవినింగ్ పోసి వస్తే అది మిగతా 1 వీక్ వర్క్ చేసుకొని ఆ రోజు పోతే బాగుంటుంది. బట్ మండే టు ఫ్రైడే, మండే టు సండే పోతే పబ్ది వాల్యూ కూడా ఉండదు. అట్లా ఇండియన్ మ్యారేజ్ సిస్టమ్ గ్రేట్ మ్యారేజ్ సిస్టమ్, మనం కంటిన్యూ చేయాలా. ఇలాంటి ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్ అని చెప్పాను కదా, దాన్ని మనం అడ్జస్ట్ కావాలా. అడ్జస్ట్ అయ్యి ఫెసిలిటీస్ ఎంజాయ్ చేయాలా, మిస్యూజ్ చేసుకోకుండా. మిగతా ఎక్కువ విషయాలకు పోకుండా మళ్ళీ లైఫ్ ఈజ్ సైకిల్ అన్నట్టు మన అమ్మమ్మలు, మన తాతలు, మన అమ్మలు, మన నాన్నలు, మన అమ్మమ్మలు, తాతలు, అమ్మలు, నాన్నలు ఏ విధంగా అయితే మ్యారేజ్ లైఫ్కి అందరూ కష్టపడుకుంటూ ఎంజాయ్ చేసారు. కష్టపడుకుంటూ ఎంజాయ్ లైఫ్ అంతే. లైఫ్ కష్టపడాలి, ఎంజాయ్ చేయాలి. ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కావాలన్నా కూడా కష్టపడాలి. మనం తీసుకుపోయి ఎక్కడో కూర్చోబెట్టరు, ఎండీ చేయరు మనం కష్టపడితేనే అవుతారు ఎండీ ఒక ఇండస్ట్రీకి. అట్లానే ఇది కూడా లైఫ్ అనేది 2 ఉంటాయి. దట్ వీ హ్యావ్ టు. యాక్చువల్లీ సర్ప్రైజింగ్ ఉంది అంకుల్, మీ పనే విడగొట్టడం, బట్ మీకు రాంగ్ నోషన్ ఇన్ ద సొసైటీ. అడ్వకేట్ అంటే పంచాయతీలు పెడతాడు, అడ్వకేట్ అంటే డివైడ్ చేస్తాడు కాదు. ఎన్నో కేసెస్ మేము చూస్తాం కదా, ఎన్నో ఇష్యూస్లో మేము ఒకరికొకరం మాట్లాడుకుంటుంటాం. ఎస్పెషల్లీ ఈ ఫ్యామిలీ మ్యాటర్స్లో వాళ్ళని ఫస్ట్ ఏ విధంగా కలపాలా, ఏ విధంగా. ప్రొఫెషనల్ వర్క్ ఈజ్ డిఫరెంట్, ఫీజులు తీసుకుంటాము అదంతా సపరేట్. బట్ ఓవరాల్గా వాళ్ళు కలిసి ఉంటే అందరికి సంతోషం. ఒకవేళ కలవరాని పరిస్థితులు అంతా ఉంటే మ్యూచువల్గా డివైడ్ కాండి. డైవర్స్ అనేది సమాజంకి ఈరోజు పుట్టింది కాదు, ఇది ఈ 10-15 సంవత్సరాలలో పుట్టింది కాదు. ఈ భూమి పుట్టినప్పటి నుంచి కూడా ఉంది. అంటే ఆడామగా ఉన్నప్పటి నుంచి ఇది ఉంది. మ్యారేజ్ సిస్టమ్ వచ్చినాక అనుకోండి ఉంది, కానీ కొత్త కాదు. అప్పుడు కూడా డైవర్స్లు అవుతుండే, ఎవరంతలో వాళ్ళు ఉంటుండే. ఓ మనిషి చెప్తే వింటుండే, కలిసి ఉండాలంటే కలిసి ఉంటుండే. కలవలేము, మేము ఉండలేమంటే చల్ వెళ్ళిపోండి, నువ్వు అక్కడ పో, నువ్వు ఇక్కడ అంటే ఎక్కడో అక్కడ వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు ఫెసిలిటీస్ వచ్చినాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చింది, లాస్ వచ్చినాయి, మనకు కోర్టు ద్వారా రావాలి అని చెప్పేసి ఇవన్నీ తెలుస్తున్నాయి. కాబట్టి మేము కూడా ఎప్పుడైనా డిస్కస్ చేసినా కూడా వాళ్ళు ఫస్ట్ ఈరోజు కలపాలనే చూస్తారు. కోర్టు కూడా ఈరోజు 2 times కౌన్సిలింగ్ చేస్తుంది వాళ్ళు కలిసి ఉండడానికి. మీడియేషన్కి పంపిస్తుంది, లాయర్స్ ఉంటారు మీడియేషన్లో. మీకు ఏమి ఇబ్బందులు ఉన్నాయి, మీరు కలిసి ఉంటారా అని 2 times వాళ్ళకి కౌన్సిలింగ్ అవుతుంది. ఈవెన్ 498 కేసెస్లో పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్లో కూడా 2 times కౌన్సిలింగ్ అవుతుంది ఇద్దరికి. ఆ కౌన్సిలింగ్లో ఫెయిల్ అయితే అప్పుడు ఎఫ్ఐఆర్ అవుతుంది. అది ఎఫ్ఐఆర్ అయినాక కోర్టుకి వస్తుంది కేసు. సో సొసైటీలో ఒక రాంగ్ నోషన్ ఉంది. ఇప్పుడు డాక్టర్లు అనగానే డాక్టర్లు అనగా మొత్తం పిలుచుక తినేస్తారు, మొత్తం అయిపోతుంది, పిప్పి అయిపోతారు. అందరు డాక్టర్లు అట్లా ఉండరు.
అందరు డాక్టర్లు ఉండరు కదా అట్లా. సో ఉంటారు. కమర్షియలైజేషన్ ఎప్పుడైతే అయ్యిందో అన్ని ప్రొఫెషన్లలో అన్ని రకాల మనుషులు ఉన్నారు. ఎస్పెషల్లీ ఇండియాలో ఏ ఫీల్డ్ అన్నా తీసుకోండి, అన్ని ఫీల్డ్లు కమర్షియల్ ఈరోజు. కానీ సమాజాన్ని కాపాడుతున్నారు అన్ని ఫీల్డ్లలో నాన్ కమర్షియల్ ఉన్నోళ్ళే. ప్రతి ఫీల్డ్లో ఎవరైతే నాన్ కమర్షియల్ ఉన్నారో వాళ్ళే దీన్ని కాపాడుతున్నారు ఈ సొసైటీని. సో అందుకోసం అది రాంగ్ నోషన్. ఎప్పుడు కూడా లాయర్స్, జడ్జెస్, కోర్టు స్టాఫ్, ఈ స్పెషల్లీ ఫ్యామిలీ లైఫ్ ఇక్కడ వచ్చేవరకు ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే ఫస్ట్ కలిసి ఉంటే బెటర్ కదా అని ఉంటుంది. వాళ్ళకి కలిసి ఉండే ఇష్టం లేనప్పుడు లాయర్ ఏం చేస్తాడు, జడ్జి ఏం చేస్తాడు. అందుకోసం సుప్రీంకోర్టు కూడా చెప్తుంది, ఎందుకు ఎక్కువ పెండింగ్ ఉంటారు మీరు, ఎక్కువ పెండింగ్ ఎందుకు పెట్టుకుంటారు. ఇఫ్ యూ వాంట్ టు క్లోజ్ యువర్ లైఫ్, క్లోజ్ ఇట్. ఇంతకుముందు బాండింగ్ ఉంటుండే, ఇప్పుడు బాండింగ్ తగ్గుతుంది. అది చూసినారు కదా, మొత్తం మ్యారేజెస్ అండ్ అదర్ సైడ్ ఆఫ్ మ్యారేజెస్ పైన ఒక అవగాహన వచ్చిందని అనుకుంటున్నాను. నాకైతే చాలా తెలియని విషయాలు తెలిసినాయి, చాలా కాంటెంపరీ విషయాలు కూడా మాట్లాడుకుందాం. ఆన్ దిస్ నోట్, దిస్ ఇస్ రోహిత్ సైనింగ్ ఆఫ్.